முன்னந்திருவாயு மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணபாலமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆர் வசனபூஷணத்தின் ஆழ்பொருள் எல்லாம் அறிவார், ஆரது சொன்னேரில் நலுட்டிப்பார், ஓரொரு உண்டாகல் அத்தனை காணுள்ளமே, எல்லாருக்கும் அண்டாத தன்னோ அது. அபகத மதமானை அந்திமோபாயனிட்டைகி அபிகத பரமார்த்தை அர்த்த காமானபேட்சைகி நிகலஜன சுருத்தர் நித்ய தத் குரோதலோகைகி వరవరముని ప్రద్దై అష్టుమే నిత్యయోగ. ఈ శ్లోకం అనేది స్వామి మనవాళమాముని మీద అనుగ్రహించిన శ్లోకం, ఆయన శిష్యులు అనుగ్రహించిన శ్లోకం. ఆ మనవాళమాముని శిష్యులు ఉంటారు కదా, సత్శిష్యులు. ఆ సశిష్యులతో కూడా ఆ శిష్యులు తిరువుడి సంబంధం ఎప్పుడు నాకు కావాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆశ్చర్యమైన శ్లోకం ఇది. అటైతే ఆయన శిష్య సంబంధం ఉంటేనే మనకి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది, మనవాళమాముని అనుగ్రహం. స్వామి మీరు ఉపదేశరత్నం వాళ్ళు చెప్తున్నారే, దాన్ని చెప్పొద్దా అంటే, అది ఉపదేశరత్నం మనం అనుగ్రహించింది మనవాళమామునే కదా. అది కాకుండా ఇప్పుడు మనం చూసే పాసురం 55వ పాసురం ఉపదేశమనలో, ஆர் வசனபூஷணத்தின் ஆழ்பொருள் எல்லாம் அறிவார், ஆரது சொன்னேரில் నలుట్టిప్పారని చెప్పి ఈ పాసురంలో ఈ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రాన్ని తెలుసుకున్నట్టు ఎవరన్నా ఉన్నారా? అట్లా తెలుసుకున్నా కూడా దాని అనుష్ఠాన పర్యంతం తీసుకొచ్చి రావటానికి ఎవరో ఒకరు దొరకతారా అని చెప్పి ఈ పాసురం అనుగ్రహించాడు మనవాళమాముని. అందువల్ల ఆయన దానికి అధికారి, అది మనకు బాగానే తెలుస్తుంది. అది కాకుండా ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి వ్యాఖ్యానం అనుగ్రహించింది ఆయనే. దానికి చాలా వ్యాఖ్యానం ఉండదు. అయితే దాంట్లో మనం శ్రీవచన భూషణం కాలక్షేపం అంటేనే ఇద్దరు వ్యాఖ్యానం ప్రధానంగా తీసుకుంటారు. ఒకటి తిరునారాయణపురం ఆయి జగన్నాచార్య స్వామి అని చెప్పి ఆయన తిరునారాయణపురం మేలకోటలో ఆయన అవతారం చేశాడు, ఆయన వ్యాఖ్యానం. దాని తర్వాత విశదవాక్షికామని మనవాళమాముని ఆయన అద్భుతమైన వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది మనం చూస్తున్నాం. దాన్ని చూసే మనం ఆ శ్రీవచన భూషణ దివ్య కాలక్షేపాన్ని చేస్తాం. అయినా కూడా ఆయన ఇంత మాత్రం మనకి చేసాడంటే ఆయన అనుగ్రహం మనకి కావాలి కదా. అందువల్లదా అనుగ్రహం ఉంటే, ఆయన శిష్యుల అనుగ్రహం ఉంటేనే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది. అందువల్ల ఈ శ్లోకానికి అర్థం పరిపూర్ణంగా అనుగ్రహించేది పెద్దవాళ్ళు. దాంట్లో మనం 53వ పాసరం నుంచి 59వ పాసరాల వరకు 7 పాసరాలు, ఆ 7 పాసరాల వరకు ప్రకరణం అని ఒక పద్ధతి పెట్టుకున్నాం. దాంట్లో 53 ఏమి 54 ఏమి ఈ 2 పాసరాలు అనుభవించాము. 55వ పాసరంలో ఆల్మోస్ట్ మనకి పూర్తి అయ్యే ఒక స్థితిలోదా ఉండాలి ఈ 3 పాసరాలు. ఈ 7 పాసరంలో మనవాళమాముని ఏం చెప్తున్నాడో మన పాసరంలో అని చెప్పి ఒక సింపుల్ గా మనం చేసి మళ్ళీ 55వ పాసరంలో లాస్ట్ కాలక్షేపంలో ఎక్కడ నిలిపామో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. ఇప్పుడు 53వ పాసరంలో త్రిలోక అనుగ్రహించిన 18 రహస్య గ్రంథాలు, ఆ రహస్య గ్రంథాలకి సమానంగా వేరే ఏది లేదు అని చెప్పి ఆశ్చర్యం. ఏంటంటే ఆయన రహస్య గ్రంథాలు అనుగ్రహించారు కదా, అష్టాదశ రహస్యంలు వేరు. లోకాచార్యాయ గురవి కృష్ణ పాదశూనవి సంసార భోగి సందట్ట జీవ జీవాదవే నమగా. సంసారమనే ఒక పాము, ఆ పాము వల్ల మనం కురుస్తా మనకి చాలా శ్రమం ఇస్తుంది. ఆ సంసారం తొలగాల కదా, అది పోవాలంటే ఏం చేయాలా? అష్టాదశ రహస్యంగా అనే చెప్పే ఆ 18 రహస్య గ్రంథాలు త్రిలోకాచార్య అనుగ్రహించారు కదా, ఆ అనుగ్రహించే దీనికి సమానంగా వేరే ఏం లేదు. సమానంగా అంటే దాంట్లో ప్రధానం శ్రీవచన భూషణం 18 రహస్య గ్రంథాలు, దాంట్లో దీన్ని తీసింది 17.
ఆ శ్రీవచన భూషణకి సమానంగా ఆయన అనుగ్రహించిన 17 ఒక్కటి కూడా లేదు అని చెప్పి 53వ పాసరం చెప్పాడు. దాని తర్వాత 54వ పాసరంలో ఆ శ్రీవచన భూషణం అనే పేరు ఎలా వచ్చిందండి, ఎట్లా వచ్చింది, ఆ శ్రీవచన భూషణం అనే పేరు ఎలా వచ్చిందని చెప్పి, ఆ శ్రీవచన భూషణం అనే పేరు స్వామి పిల్లలోకాచార్య అనుగ్రహించారు, ఇంకోరు కాదు. కొన్ని మందికి ఇప్పుడు తిరువాయుమని పేరు నమ్మాడు గారు పెట్టాడంటే పెట్టల, మనమంటే ఏమి పూర్వాచార్యులు అనుగ్రహించారు, ఆయన పెట్టింది పేరు ఇరుంతమిళ్ అని చెప్పారు. ఇప్పుడు అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణ దాసనం పిల్లలు గారు చేసేసాడు, ఎవరో పెట్టాడంటే ఆయనే పెట్టేశాడు, ఆయనే దీనికి శ్రీవచన భూషణం అనే శాస్త్రాన్ని అని పెట్టాడు. ఇది 54. దాని తర్వాత 55వ పాసరం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఆ 55వ పాసరంలో సరే స్వామి ఈ శ్రీవచన భూషణ అర్థం తెలుసుకోవాలి కదా, తెలుసుకునేది అంత సులభంగా తెలుసుకోవాలంటే తెలుసుకోను కాదు, దీని అర్థాన్ని అంత సులభంగా తెలుసుకోను కాదు. అది ఈ మార్గం ప్రతి కాలక్షలో చెప్తా ఉంటాను కదా, స్వామి తెలుసుకోను కాదు చెప్తా ఉంటారు. అది ఎందుకు స్వామి చెప్తారు, వదిలేయచ్చు కదా. క్వశ్చన్ చెప్తాను, దీని గురించి ఇంకో భాష రాబోద్ది, అప్పుడు ఇంకా ఎందుకు వదిలేసి ఉంటే వదలను కాదు. తెలుసుకో కాదంటే ఏమర్థం తెలుసానికి, అంత శ్రమం చెప్పాలని కోసం ఆ మాట పెట్టాడే కానీ అడిగితే తెలుసుకోనే కాదు వదిలేసేయండి అని అర్థం కాదు. అందువల్ల అది తెలుసుకునే శ్రమం కాకుండా అట్లనే తెలుసుకున్నా కూడా అనుకోండి, తాను అనుష్ఠానంలో తీసుకురావాలి కదా. అనుష్ఠానం తీసుకొచ్చే అధికారులు దొరకతారంటే దుర్లభం అని చెప్తారు కదా. అప్పుడు ఎవరో ఒకరు దొరకతారు అని చెప్పి ఓరూరుండాగిల్ అత్తనే కానుళ్ళవై అల్లార్కం అండాదన్నో అధు అని చెప్పి ఇప్పుడు మనం చూసే పాసనమైన 55వ పాసనం చెప్పాడు. దాని తర్వాత 56వ పాసనంలో సరే స్వామి ఈ అర్థాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం లాభం, తెలుసుకుందా దానివల్ల మనకి ఏం దొరుకుతుంది, అది పూర్తిగా మనకి ఉపదేశం చేస్తాడు 56వ పాసనంలో. ఉయ్య నినవుడయి ఉంగళుకు చొల్లిగిండేల్ వయ్య గురుమున్నం బాయిముడింది అని చెప్పి ఈ 56వ పాసనంలో అది చెప్తాడు, అది పరోపదేశం చేసి. దాని తర్వాత 57వ పాసనంలో సరి స్వామి ఈ అర్థాన్ని పూర్తిగా మనం గ్రహించుకోవాలంటే దానికి చాలా దాని మీద మనకి ఒక కర్తవ్యం ఉండాలా, దానికి సామర్థ్యం ఉండాలా. ఆ సామర్థ్యం మీద దాని మీద ఒక శ్రద్ధ ఉండాలా. ఏం శ్రద్ధ ఉండాలా అయితే దీన్ని ఏదో ఆలోచించి అవి చేస్తామంటే చెయ్యొచ్చు స్వామి. చేసినా కూడా అది ఎందువల్ల ఆలోచించినా కూడా దీనికి రావడానికి కొంతమందికి విచారం చేయనంటారు, ఎందుకు తెలవాల అని చెప్పి ఆ ప్రకారం చెప్పేసి ఇది 57. తర్వాత 58లో ఈ శ్రీవచన భూషణ విశేష వ్యాఖ్యానం ఉన్నది అంటే ఆ వ్యాఖ్యానాన్ని మీరు పూర్తిగా మీరు ఆదరించాలా. అటైతే వ్యాఖ్యానం చదవాలా, కాలక్షేపం వినాలా. అది పూర్తిగా అంటే ఈయన వ్యాఖ్యానం అనుగ్రహించడం కోసం చెప్పాలా. ఈయన కాకుండా ఆది జగన్నాథాచార్య స్వామిని ఆయన వ్యాఖ్యానం రాశాడు. దాని తర్వాత నాలూరాచాన్ పిల్లై మనం చూసాం కదా, తిరువాయుడి ఈడు వ్యాఖ్యానం ఎట్టో వచ్చిందని. పాంగుడని నాలూరు పిల్లై కవర్దాన్ నల్ల మగనార్ కవర్దాన్ నేలోర్చిందార్ అవరే మిక్కుని చెప్పి ఆ నాలూరాచాన్ పిల్లై వ్యాఖ్యానం అనుగ్రహించిందిగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దొరకలేదు. అయితే శ్రీనారాయణ ఆది జన్మాచార్య స్వామి వ్యాఖ్యానం దొరుకుతుంది. ఆ వ్యాఖ్యానంతో మనం పూర్తిగా మనవాళ్ళమాన వ్యాఖ్యానం ఉండదు, తెలుసుకోవాలి కదా. దీంట్లో ఆశ్చర్యం ఏమంటే దీంట్లో అనుభవం వస్తున్నాడు కదా, అనుభవించి వచ్చేదే మనబాలమావని ఆయనే రాసి ఆయన అనుభవిస్తున్నాడు, అంత అనుభవించడం. అందువల్ల ఈ వ్యాఖ్యానం అంతా మీరు ఆదరించాలా, చదవండి అని చెప్పాడు. ఇది 57లో. దాని తర్వాత 58లో. దాని తర్వాత 59వ పాసనం ఇదా ఈ ప్రకరణానికి కడాపాసనం, లాస్ట్ పాసనం. దాంట్లో ఏం చెప్తున్నా, సరే స్వామి మనకు సరి మిగతా వాళ్ళకి సరి అయితే ఏ విధమైన వ్యత్యాసం ఏంటి తేడా లేకుండా ఈ శ్రీవచన భూషణం దివ్యశాస్త్రం చదివారంటే చాలా చల్లగా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. మనం చదవను దాని మీద మనకు శ్రద్ధ వస్తుంది. అర్థం కాదని చెప్పేసి ఈ మాట చెప్తున్నారు స్వామి అంటే దాని మీద శ్రద్ధ పెట్టుకొని ఆచారముఖేన ఆయన ద్వారా మనం తెలుసుకున్నామంటే అర్థమవుతుంది.
అప్పుడు మనం చదవని ఏమవుతుందంటే పరమ భోగ్యంగా ఉంటది. ఓ ఇట్లాంటి విషయం కానీ వినబడిందే లేదే, శాస్త్రం ఈ ప్రకారంగా చెప్పిండాలి అని చెప్పి అది పరిపూర్ణంగా మనకి తెలుస్తుంది అని చెప్పి చెప్పేది కడాపాఠం పాసురం 59వ పాసురం. అప్పుడు మనం 53, 54, 55, 56, 57, 58, 59 ఈ 7 పాసన వల్ల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఎలాంటిది, దాని వైభవం ఏమి, దాని వ్యాఖ్యానమేమి తెలిపిస్తున్నాడు. దాంట్లో మనం 53, 54 2 పాసనం చూసేసాము. ఇప్పుడు 55వ శాస్త్రము చూస్తున్నాము. దాంట్లో 55వ శాస్త్రం ఏం స్వామి చెప్పాడు, ఆల్మోస్ట్ మనకి వ్యాఖ్యానం అంతా మనం చూసేసాము. ఇంకా మనం పూర్తి చేయాలంటే వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభ అని చెప్పి ఎవరన్నా ఒకరన్నా దొరకతారా, ఊరు ఉండాలి అని చెప్పి అంటే దీనికి మనుషులు దొరికేది అధికారులు. అధికారులు అంటే వాసుదేవుని భక్తులు, వాసుదేవుడు భక్తులు. అది దొరికేదే దుర్లభం. అంటే ఆచారులే అన్ని సర్వం ఆచారుడు సర్వం వాసుదేవుడు అని చెప్పి ఉండే భక్తులు దొరకతారా, అది ఏ దొరికే దుర్లభం ఉన్నప్పుడు సర్వం ఆ వాసుదేవుడు భక్తులే నాకు సర్వం అని ఉండేటప్పుడు దొరకతారా స్వామి. దొరికి అంటే ఉన్నం చోరు పరుగుని తిన్నం వ్యక్తులు ఎల్లాం కన్నన్ అట్లయితే ఇది వాసుదేవ సర్వం అని దొరికొట్టన్నా దొరకచ్చు. అయితే ఉన్నం చోరు పరుగుని తిన్నం వ్యక్తులు ఎల్లాం ఆచార్యన్ అట్లయితే అన్ని ఆచారులు అని దొరకతారా అంటే దొరికేది కష్టమే అని చెప్పి ఇదా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఇది ఇదా చెప్తుంది. అటైతే ఈ అర్థానికి ఎవరు వస్తారా, భగవద్ అభిమానం కన్నా ఎవరైనా ఒకరు వస్తారా, కానీ భాగవత అభిమానం ఆచార అభిమానం ఉత్తారకం చెప్తారే దానికి ఎవరైనా వస్తారా. అది ఆళ్ళు పొరుள் లోపల 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 అదే స్వాపదేశం అంటారు. అట్లాంటి స్వాపదేశం తెలుసుకోవాలి కదా. దీనికి మనుషులు దొరకతారంటే దొరికేది దుర్లభం. అయితే కూడా లేదు స్వామి, నేను పుస్తకం తీసుకున్నాను, నాకు అన్ని తెలిసిపోయింది, నాకు ద్రావిడ భాష తెలుసు, అదే ప్రకారం తెలుగు భాష తెలుసు, సంస్కృత భాష తెలుసు, నేను తెలుసుకుంటానంటే తెలుసుకుంటాము. పైతేట లోపల తెలియదు, పైతేట తెలుసుకుంటామని లోపల లోపల తెలుసుకోవాలంటే అది ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తారు. దాని తర్వాత మనం ఎట్లా చేసాము, 6 ప్రకరణంగా ఏం అర్థం చూసాము, 9 ప్రకరణంగా ఏం అర్థం చూసాము. దాని తర్వాత దీని లోపల లోపల తెలుసుకోవాలంటే ఆచార్యుని అండి ఆచార్యుడి దగ్గర మనం ఆయన తిరుబడి పట్టుకొని ఆయన ద్వారా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని చెప్పి మనం చూసాము. దీంట్లో మనం కడాన చూసింది అంటే పశుల్ మనిష పక్షివా ఏష వైష్ణవ పశుల్ మనిష పక్షివా అట్టయితే పరగద స్వీకారం సుగద స్వీకారం అటు చూసాం లాస్ట్ లో. పరగద స్వీకారం సుగద స్వీకారం అటైతే భగవంతుడు వదిలేసాడు, ఆచార్య దగ్గర వచ్చేసాము. ఆచార్యని మనం పట్టుకోవాలా, ఆచార్య మనల్ని పట్టుకోవాలంటే ఆచార్యగా మనం పట్టుకోవాలి. అందువల్ల స్వామి నేను పోలేదు, ఇది లాస్ట్ కాలక్షన్ అడిగి చెప్పేసాను. ఆయన పట్టుకున్నట్టు మనం ఉండాలా. మనం ఉండాలంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మీరంతా కాలక్షేపం ఇస్తున్నారు, మీరు ఎవరే రాలేదంటే నేను చెప్తాను, ఎవరు చెప్పరు, ఏమీ చెప్పను. ఎందుకు స్వామి అంటే ఎవరు రాలేదే, నేను ఎవరికి చెప్పాలా, ఎవరు చెప్పరు. నేను కాలక్షేపం చెప్పటానికి తగినట్టు మీరు ఉండారు, అందువల్ల నేను చెప్తున్నాను. లేకపోతే నేను చెప్తాను ఎవరే రాలేదు స్వామి, ఇప్పుడు కొంతమంది రాలేదని కూడా అది వేరే విషయం, అయినా కూడా ఎవరో రాలేదు నేను చెప్పపోయేది లేదు. అదే ప్రకారం రాజాడు నా దగ్గరికి వచ్చేట్టుగా నేను ఉండాలా. నేను ఉంటే కానీ ఎట్లయితే ఏ స్వామి ఆచార్యుడు ఎవరు నాకు దానికి సంబంధం లేదంటే ఆయన రాకపోయేది. అప్పుడు ఆచార్యుడు మన మీద పట్టుకోవాలి కదా. దానిగా ఏం చెప్పింది, వల్ల వరిసి వరివిప్పరేల్ అదుకాండం நல்லவென்றோடி நாகனமிசை நம்பரர் செல்வர் பெரியர் விற்று தித்தர் தங்கள் தேவரை వల్ల వరిసి పరివిప్పరేల్ అదుకాండం చెప్పి ఇವರು నాట్యార్ తిరుమలలో చూడికొడిత నాట్యార్ చెప్తుంది. అంటే ఆచార్యుడుగా అంత అని చెప్పి ఆ పెరియాళ్వారిని చూసి ఆ చూడికొడిత నాట్యార్ చెప్పింది కదా, అందువలన ఆ ప్రకారం ఉండేది. ఆహా ఇది ఒకటి. అది కాకుండా నాదమునిగా అంత అని చెప్పి పరమాచార్యులైన స్వామి ఆలవంద అనుగ్రహిస్తాడు. అకృత్రిమత్త చరణారవింద ప్రేమ ప్రదర్శావధి ఆత్మబంధం పితామకం నాదమునిం విలోక్య విషీదమద్వృత్తం అచింతయిత్వ అంటే నా తాత
ఆయనకి తాత కదా. అంటే నాదముని కొడుకు ఈశ్వరముని, ఈశ్వరముని కొడుకు అలవంద. నా తాత ఏం చెప్తాడో అదే నాకు. ఇక్కడే నా తాతకే తాత అని చెప్పాల, నాదముని చెప్తున్నాడు. ఆయనకే కైంకర్యం. అక్కడ పోయిన తర్వాత నాకు ఆయనే కైంకర్యం ఉంటాడు. అదే ప్రకారం ఇంకో మాట ఏంది, ఈ శాస్త్రవాక్యం పశువు మనుష్య పక్షివాన్, అది పశువు అయినా కానీ మనిషి అయినా కానీ పక్షి అయినా కానీ ఆకారాన్ని పట్టుకొని మోక్షానికి పోద్ది. సరే స్వామి, ఆ పశువు పక్షి ఇదంతా ఆచారం పట్టుద్దా? ఆచార తిరుగుడు పట్టుకుంటుందా? పశువు అంటే ఆవు, ఆవు ఆచార తిరుగుడు పట్టుకుంటుందా? పక్షి ఆచార తిరుగుడు పట్టుకుంటుందంటే ఆచార తిరుగుడు పట్టుకోదు. అయితే ఆచారుగా చూసి ఆ పక్షిని కానీ ఆ పశువుని కానీ ఆవుని కానీ ఆయన ఆయన కరస్పర్శపడింది అనుకోండి, అది మోక్షానికి పోతుంది. అది పరిపూర్ణంగా మోక్షానికి పోతుంది చెప్పిన అయితే పరగత స్వీకారం చెప్పింది. ఈ అర్థమంతా ఎక్కడ తెలుసుకుంటాము? పూర్తిగా శ్రీవచన భూషణలో తెలుసుకుంటాము. దీని మీద మధురగ విశోల్పడియే నిలయాగ పెట్రోం, ఈ విషయం మీద శ్రీవచన భూషణ ఇది మనం చూసాము. మధురగ విశోల్పడి అంటే ఇది స్వామి నడవాళమాముని ఆర్తి ప్రబంధను ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఆయన అంతిమ కాలంలో ఇంకా పరంపదం పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఒక ప్రబంధం అనుగ్రహించాడు, ఆర్తి ప్రబంధం. ఆశ్చర్యమైన ప్రబంధం, నిత్యానుసంధానంలో అది ఉండదు. అట్లాంటి ఆర్తి ప్రబంధంలో దాంట్లో ఒక ప్రబంధం, ఒక పాసురం, తెన్నరంగర్ శీరలు కిలక్కాగ పెట్టుం తిరువరంగం తిరుపతిயை இருப்பாக பெற்றும் மன்னிய சீர்மாறன் கலை உணவாக பெற்றும் మధురకవి సొలిపెట్టి నిలయాగ పెట్టుం. అయితే ఈ మధురకవి ఏం చెప్పాడు? వేరుండం నానరియేని వేదం తమిషిత మారన్, నాకు నమ్మాళ్ళవారి దేవుడే కానీ వేరే ఊరు లేదు, ఆ పెరుమాళ్ కూడా లేదని చెప్పేశాడు కదా. అదిదా శ్రీవచన భూషణం తాత్పర్యం, అదేదా. అది దీంతో అది చెప్పి అందువల్లదా ఓరు ఉండాలి అది దాన్ని చెప్తాను. ఆరదు సొన్నేరు అనుట్టిప్పారు. అక్కడ శ్రీవచన భూషణం చెప్పిన ప్రకారం ఎవరు అనుష్ఠానం చేస్తారు? అనుష్ఠానం చేస్తారా స్వామి? చేస్తారు. ఎట్లా చేస్తారంటే తప్పుగా చేస్తారు. దాన్ని చదివేసి ఇద్దా చెప్పిందండి, శ్రీరామాయణం చదివేసి ఎంత తప్పుగా ఒక్కొక్క చరిత్రలు చెప్తున్నారు కదా. వాల్మీకి రాయకుండా ఉండే ఒక చరిత్ర అంతా చెప్తారు. అది ఇప్పుడు దూరదర్శన్లో ప్రధానంగా వస్తూ ఉంటుంది, అందరూ చూస్తూనే ఉంటారు. ఎవరు ఏమయ్యా వాల్మీకి చెప్పలేదు, నువ్వు వేస్తున్నావే, ఎట్లా వేస్తున్నావు అంటే అంతే. ఎవరు అడిగేది? డబ్బులు వస్తుంది, ఇలాగ వేస్తే డబ్బు ఇస్తున్నారు, వేస్తున్నారు. ఎందుకోసం చెప్తున్నా అంటే అదే ప్రకారం మన శ్రీవచన భూషణం మనంగా తెలుసుకుంటే తప్పైన దారికి పోతాము. అయితే అది ఎట్లా తెలుసుకోవాలా? శ్రీవచన భూషణంలో ఏం చెప్పింది, ఎలా చెప్పింది, ఎట్లా చెప్పింది, ఆ ప్రకారం ఉన్నట్టు అప్పుడుంటే ఆ ప్రకారం తెలుసుకుంటే ఆచారుడు తిరువుడి పట్టుకొని ఆయన తిరువుడి ద్వారా పోవచ్చు. అయితే మిగతా శాస్త్రాలు ఉంటుంది కదా, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, ఇదంతా మనం తెలుసుకొని చదువుకొని దారి పోయేదానికి, తప్పుగా పోకుండా డైరెక్ట్ గా పోయేదానికి కూడా మనకి అవకాశం దొరకద్ది. అదే ప్రకారం భగవంతుడి తిరువడి పట్టుకోవాలంటే కూడా మనం తప్పుగా పోకుండా నేరుగా ఆయన తిరువడి పట్టుకునే అవకాశం దొరుకుద్ది. అయితే ఈ రామాయణం కానీ పురాణం కానీ ఇదంతా ఈ శాస్త్రాలంతా చదువుకొని మన అనుష్ఠానం తీసుకురావచ్చు. అయితే ఈ దివ్య శాస్త్రం అనే ఆశ్చర్యమని శ్రీవచన దివ్య శాస్త్రం అనేది తెలుసుకునేది చాలా దుర్లభం, తెలుసుకునేది చాలా దుర్లభం. అందువల్ల ఈ పుస్తకం రాశారు కదా, ఆ పుస్తకం రాశాడు ఎవరు? మరో ఒకసారి రాశాడు కదా, ఆ పుస్తకం రాశాడు కదా ఆయనే. దీన్ని తెలుసుకోవటం ఎట్లా తెలుసుకోవాలంటే తప్పు లేకుండా తెలుసుకోవాలని చెప్పి ఆయన పూర్తిగా అనుకరించారు. అదిదా మనబాలమామునికి ఆరుది సొన్నేరులనుట్టిప్ప. సొన్నేరు ఆరుది ఈ శబ్దం చాలా ముఖ్యం. ఆరుది సొన్నేరులనుట్టిప్ప అంటే అక్కడ పిల్లలోకాచార తిరువుళ్ళం ఏదో అది అదే ప్రకారం అక్కడ ఆయన రాశాడు కదా. ఆ రాసిన ప్రకారం అనుష్ఠానంలో ఎవరు తీసుకొస్తారు అని చెప్పి ఆ శబ్దం చెప్తుంది. ఆరుది నేరులు అనుట్టిప్ప అని చెప్తున్న మనబాలని అంత రాశాడు కదా. అయితే లేదు స్వామి, కొన్ని మందిలో చెయ్యొచ్చు, కొన్ని మందిలో అనుష్ఠానం తీసుకురావచ్చు. శ్రీవచన భూషణం ఏం స్వామి అనుష్ఠానం తీసుకురానవుతుంటారా? కొన్ని మందిలో అనుష్ఠానం తీసుకురావచ్చు. ఇది చెప్పిన వెంటనే అది రానవుదని చెప్పని కాదు, తీసుకురావచ్చు. అయితే పూర్తిగా తీసుకురానవద్దంటే కాదు, అదే చెప్తున్నాను. పూర్తి వస్తుందంటే
అది చాలా దుర్లభం. వస్తుంది అంటే ఎవరికో ఒకరికి వస్తుంది, అది చాలా దుర్లభం. అంటే శ్రీవచన భూషణ ఆ దాంట్లో చెప్పిన దివ్య శాస్త్రం చెప్పిన ప్రతి ఒక్క విషయాలు పూర్తి అనుష్ఠానం చేసే మనిషి దొరుకుతారా? మనిషి దొరుకుతారా? ఆచార్య అభిమానమే ఉత్తారని చెప్తుంది కదా, ఆ ప్రకారం చూసి ఆ ప్రకారం అనుష్ఠానం చేసే ఆచార్య కైంకర్యం దొరకతారంటే అయితే దొరకతారు. ఎట్లా దొరుకుతారు? ఏదో కొద్దిగా చేసే మనుషులు దొరుకుతారు, కానీ పూర్తిగా చేసేనికి మనుషులు దొరకదు. అయితే దీన్ని తెలుసుకొని దీన్ని పైగా కైంకర్యం చేసే మనుషులు కావాలా. అప్పుంటే దాని లోపల ఉండే అర్థం ఆల్బొరులై అరిబార్, లోపల ఉండే అర్థం ఉంటుంది కదా, ఆ లోపల ఉండే అర్థం పూర్తిగా తెలుసుకోవాలా. ఆల్బొరులై అరిబార్ ஆறுது சொன்னீர் ఇప్పార్ అని చెప్పినాడు కదా, ఆరుది సొన్నేరు ఇప్పార్ అని చెప్తాను కదా. అందువల్ల లోపల తెలుసుకోరా. అది కాకుండా అది చెప్పిన ప్రకారం అనుష్ఠానం చేసి ఉంటారంటే ఎట్లా వస్తుంది స్వామి? అది పిరలోకాచార కటాక్షం కావాలి. పిరలోకాచార కటాక్షం కావాలి. ఆయన కటాక్షం పూర్ణంగా తీసుకున్నటువంటి ఎవరు స్వామి? మన వనవాళమాముని కటాక్షం పరిపూర్ణంగా దొరికింది. ఆయన ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చేనికి అది తెలుసుకొని దాని అనుష్ఠానం తీసుకొచ్చి ఆయన సరిగా ఉంటాడు స్వామి. ఇంకెవరైనా ఉండాలంటే స్వామి మీరు ఏమి స్వామి నేను చూస్తూనే ఉంటాను. ఒక దగ్గర ఒక ఈ శ్రీవచన భూషణం ఈ పాసరాలు వచ్చిన తర్వాత దగ్గర 10 కాలక్షేపాలు అయిపోయింది. 10 కాలక్షేపంలో దొరికేది చేసేది కష్టం, తెలుసుకునేది కష్టం, తెలుసుకుంటే కూడా దాంట్లో కూడా అనుష్ఠానం తీసుకొచ్చేది కష్టం అని చెప్పి చెప్తున్నారే. లోకంలో ఏది చేయకుండా ఉన్నారు, ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. అప్పుడు కష్టం దుర్లభం అంటున్నారే. ఏంది లోకంలో కొంతమంది చెప్తారు ఆకాశాన్ని శాంతంగా చేసి పెట్టుకుంటారు. ఈ ప్రకారం చేస్తూ ఉండాలి. అదే ప్రకారం ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకని తాడులాగా చేసేటోళ్ళతో ఉంటారు. మీరు ఏదో ఇది కాదు అంటున్నారా. ఈ ప్రకారం చేసి ఉన్నారంటే అయితే ఇదంతా జరిగితేనే జరగచ్చే గాని శ్రీవచన భూషణం దివ్య శాస్త్రాన్ని తెలుసుకొని దాని అనుష్ఠానం తీసుకొచ్చేది అనేది కాదు, లేదని చెప్పలా. దుర్లభం అని చెప్పా. అంటే అది కాకుండా ఆ మనవాళమాముని ఏ ప్రకారం వ్యాఖ్యానం అనుగ్రహించారు తిరువుళ్ళం అదే. ఆ తిరువుళ్ళం ప్రకారం తెలుసుకుని దాని అనుష్ఠానం తీసుకుని వచ్చేది చాలా తను. సరే స్వామి, ఆ నాకు తెలిసినట్టుగా తెలవలేదే. ఎవరు ఈ లోపల ఏదైనా చేస్తారు స్వామి అంటే దానికి సమాధానంగా ఓడోరు ఉండాలి. నువ్వు చెప్పింది వాస్తవమే. ఈ లోపల ఏదైనా చేయవద్ది వాస్తవమే, నిజమే. అయితే అది ఒకటే చాలు. అంటే ఒకరు దొరకతారు, అడిగిన దొరకరు అని చెప్పాల. ఒకరు దొరకతారు. అయితే ఎక్కడో ఒక్కొక్కసారి ఈ కొసానికి ఒకరు దొరకతారు, ఆ కొసానికి ఒక దొరకతారు, ఆ కొసానికి ఒక దొరకతారు. అంతేగాని ఇంక ఎవరు స్వామి దొరకతారంటే దాని మీద ఎవరు దొరకతారని చెప్పి ఆశ్చర్యంగా ఎత్తి చేస్తుంది. அதாவது ஒருவர் உண்டாகிற அத்தனைக்கால் வியாக்கியானம் அனுபவித்தார். அத்தனைக்கான் உள்ளமே என்கிற அஜித்தை அறியவும் அனுஷ்டிக்கவும் அருமருந்து போலே ஓரொரு மகாத்மாக்கள் உண்டாமத்தனைகான் ஓரொருவர் பிரதிபாதி பயங்கரமன்னனும் அவருக்கு சம்பிரம்மச்சாரியா செந்தமிழ்சேர் பட்டபிரான் ஜீவர் என்று தேவுமற்றறியாத அடிகே மனவாள ஜீரம் தத் பரதந்திரே அண்ணனை என்னில் மற்றொரு எண்ணாதென்னி விரலே என்று ஸ்ரீ வைஷ்ணவதாசரான அண்ணாமதிக்கும்படியான மதுரகவிதாசர் அண்ணன் போல்வார் ஒருவர் உண்டாமத்தனை சமாத்மா சுதுர்லபகா என்றும் சுதுர்லபா பாகவதாசியுலோ என்றும் தத்ராபி சுதுர்லம் மன்யே வைகுண்ட பிரியதர்சனம் என்றும் சொல்கிறபடியே பகவத் பரராயிருப்பவர்கள் தான் தேட்டமாயிரே இருப்பது இனி அனுகூலரான ஆச்சாரிய பரதந்தர் அத்தியந்த அபூர்வராயிரே இருப்பது பகவத் பாரதந்திரியத்துக்கு ராமோ ராமயிதி என்று நாடாக உண்டாயித்து ஆச்சாரிய பாரதத்துக்கு வரதானுஜாரான ஸ்ரீ சத்ருக்னாழ்வான் ஒருவரே உள்ளது. ఆశ్చర్యంగా చెప్తున్నాను. ఓరొరువరు ఉండాలి అంటే నువ్వు చెప్పింది నిజమే.
ఎవరన్నా ఒకరు దొరుకుతారు, అలాగే ఎట్లా స్వామి ఉండకుండా ఉంటారంటే నిజమే. అయితే అందుకే చెప్తాను, ఇది ఎవరో ఒకరికి ఒక్కసారికి ఒకరు దొరుకుతారు కానీ అన్ని తాళ్ళు దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. కొన్ని మందులు ఉంటుంది, ఆయుర్వేద శాస్త్రం ఉంటుంది కదా, ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని మూలికలు అటైతే కొన్ని చెట్లంతా అది మందు స్వభావంగా ఆ చెట్టుకు ఉండదు, ఆకుకుండగా ఆకుపచ్చకు ఉండదు. ఆకులంతా అన్ని తావు దొరుకుతుంది ఏం లేదు. హనుమంతుడు సంజీవి మూలిక తావాలని చెప్పాడు, లక్ష్మణ మూర్ఛ పడిపోయాడు. సంజీవి మూలితాన్ని ఎక్కడ కూడా తిరిగి తెచ్చాడు, ఒకే తావు దొరకలేదు. పోయినట్టే తీసుకొచ్చాడు. మనకి ఏదో వంకాయ కావాలా, అరటికాయ కావాలంటే అక్కడ పోతాం, మార్కెట్ పోతాం, తీసుకొస్తాము. అది ఈదల పడి ఉంటే మీరు కావాల్సినట్టు తీసుకొస్తాం అనుకుంటాము. ఆ ప్రకారం కాదు. అదే ఎట్లా, దీంట్లో సంతానకర్ణి విశల్యకర్ణి అని ఒకటి ఉండదు, అది పెద్ద మూలికలు. సంతానకర్ణి విశల్యకర్ణి అంటే ఏంటి సార్? రాముడు 14,000 రాక్షసాలని దీంట్లో 14 సంవత్సరాలు అడవికి వచ్చాడు కదా. అప్పుడు దండకారణ్యంలో 14,000 రాక్షసులు ఎదిరించి వచ్చేసాడు. రాముడు ఒకడే అందరినీ వధం చేశాడు. వధం చేసినప్పుడు అప్పుడు ఇక్కడంతా కొంచెం నెత్తిరంతా పడింది. అప్పుడు సీతాపిరాటి సంతానకర్ణి విశల్యకర్ణి అని చెప్పి ఆ మందులంతా తీసుకొచ్చి పూసి ఆయన ఆలింగనం చేసుకున్న తర్వాత దానికి శ్లోకం ఉంటుంది. తందృష్ట శత్రుకందారం మకరిషీనాం స్వభావకం బహూక వృత్త వైదేగి భర్తారం పరిషస్పతి అని చెప్పి ఆ ప్రకారం ఆలింగనం చేసుకుంది కదా. ఎందుకంటే కొన్ని మందులంతా దొరకవు, చాలా దుర్లభంగా ఉంటుంది కదా. అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రాన్ని తెలుసుకొని అనుష్ఠానం తీసుకొని ఎవరో ఒకరు ఉంటారా స్వామి? ఉన్నారే. ఏ కాలంలో? ఆ కాలంలో ఉండరు. ఆ కాలంలో ఎవరున్నారు? ప్రతిపాది భయంకరం అస్థిగిరి అన్నా, ప్రతిపాది భయంకరం అస్థిగిరి అన్న ఈయన కాంచీలో, కంచి ఉన్నదే, కంచి దేవపర్వాన్ని చెప్తామే, ఆ కాంచీలో ఈయన అవతారం చేశాడు. అస్థిగిరినాథర్ అన్నా అని పేరు. ఇప్పుడు మనం రోజు సుప్రభాతం చేపిస్తాం కదా, అది అనుగ్రహించింది ఈయనే, ఎవరో కాదు, ఈయనే అనుగ్రహించాడు. కానీ ప్రతిపాది భయంకరం అన్నా అని చెప్పి ఈయన ఆ తిరువేంకటమణియానికి ఆ వెంకటేశ్వరుడికి ఈయనేమి తిరుపల్లి ఇచ్చి, అదా సుప్రభాతం, తిరుపల్లి ఇచ్చి అనుగ్రహించాడు. దాని తర్వాత చాలా స్తోత్ర పాఠాలు, వెంకటేశ స్తోత్రం, వెంకటేశ మంగళం అని చెప్పి ఇది వెంకటేశ ప్రభక్తి, ఇదంతా 4 దివ్య ప్రభ, అంతా సంస్కృత భాషలో, అన్ని సంస్కృత భాషలో అదంతా అనుగ్రహించాడు. ఆ ప్రకారం ప్రతిపాది భయంకరం అని పేరు ఆయనకి. ఆయన ఈ ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని తెలుసుకొని దాని అనుష్ఠానం తీసుకొచ్చేదానికి ఆయన ఉంటాడు. ఆయన ఒకడు ఉంటాడు. దాని తర్వాత వీళ్ళు ఎవరు తెలుసా? ఈ ప్రతిపాది భయంకరం అన్న మనవాళ్ళ ఆవిడికి అష్టదిగ్గజంగానే ఆవిడికి ఆచార్యులు ఉన్నారు. అష్టదిగ్గజం అంటే 8 శిష్యులు, ప్రధాన శిష్యులు. ఆ 8 ప్రధాన శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడు. ఎవరు? ప్రతిపాది భయంకరం అన్న అని పేరు, ఆయన ఒకటి. దాని తర్వాత శంతమేశ్వర్ పట్టాభిరాంజీయర్, ఈయనకిదా పరవస్తి పట్టాభిరాంజీయర్ అని పేరు. ఈయన మనవాళమాన అష్టదిగ్గజంలో ఈయన ఒకరు. అంటే 8 శిష్యులు, 8 ప్రధాన శిష్యులు ఉంటారు కదా, ఆ 8 ప్రధాన శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడు. వీళ్ళంతా ఎట్లా ఉంటారు? ఓరొరు ఉండాగిల్, ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని తెలుసుకొని దాని ప్రకారం అనుష్ఠానంలో తీసుకొచ్చే స్వామిని వీళ్ళు చెప్తున్నారు. వ్యాఖ్యాన త్రిలోకంజీయ స్వామి ఎత్తిన్నారు. వీళ్ళంతా ఆ ప్రకారం జరుగుతున్నారు. ఆ పరవస్త జీరు ఉన్నారు కదా, ఆ స్వామికి గోవిందదాస్ అని ఒక తిరునామం. ఆ పరవస్త జీరు పట్టప్రాంత జీర్కి ఆ స్వామికి గోవిందదాస్ అని తిరునామం. అయితే పరవస్త ఈ స్వామికి తిరుక్కుమారుడు అழகிய మనవారని పేరు. ఈయన స్వామికి తిరుక్కుమారుడు, ఈయన స్వామి కొడుకు ఉన్నాడు కదా, ఈ స్వామి కొడుకుకి అழகிய మనవారని పేరు. ఆ అழகிய మనవారని మనముడుగా ఇప్పుడు మనం చూస్తున్నామే వ్యాఖ్యానం. ఏమి వ్యాఖ్యానం? ఉదేశరత్నానికి వ్యాఖ్యానం త్రిలోకంజీయర్ స్వామి వ్యాఖ్యానం చూస్తున్నామే. ఆయన ఎవరు తెలుసా? పరవస్తు జీయర్ పట్టభిరాన్ జీయర్ కొడుకు ఎవరు? అழகிய మనవారని పేరు. ఆ అழகிய మనవానికి మనముడు త్రిలోకంజీయ స్వామి. ఎంత దూరం వచ్చింది స్వామి. అట్లాంటి త్రిలోకంజీయ స్వామి ఎందుకు చెప్తానంటే, ఆయన ఏం చెప్తానంటే, ఈ ప్రకారం పరవస్తు పట్టభిరాంజీయలు ఉంటారు.
అటైతేమి ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చెప్పినట్టు అనుష్ఠానాలు ఉంటారు. అదే ప్రకారం ప్రతిపాది భయంకరం అన్నంగరాచార్య స్వామి అదే ప్రకారం ఉంటారు. ఈ ప్రకారం వాళ్ళు ఉంటారు. కానీ అయితే అందరే ఉండేది అనేది దుర్లభం. అందరే ఉండడం దుర్లభం. కదా ఈ ప్రతిపాది భయంకరం అన్నంగరాచార్య స్వామి చెప్పిన అన్నం, ఆ అన్నం చూడండి. వాళ్ళ శిష్యుల పేరు ఏం తెలుసా? వాళ్ళ శిష్యులు ఏం మనమంతా ఏం చెప్తాము? ఆచార సంబంధం ఏంటంటే అడియన్ రావణ దాసుని చెప్తాం. వాళ్ళు ఏం చెప్తారు అసలు? ఆ ఎవరు ప్రతిపాద భయంకరం అన్న ఆయన తిరుడి సంబంధిగా ఉండేట ఆచార్య శిష్యులంతా అడియన్ శ్రీ వైష్ణవ దాస్ అని చెప్తారు. అటైతే వాళ్ళు వచ్చి రామావణ దాస్ లేదంటే రామావణ దాస్ అనేది కామన్, అందరూ కలిపింది, అందరే రామావణ దాసిందా. అయితే ఈ ఆచారుడి సంబంధం తీసుకున్నానని అని తెలియాలి కదా, దానికి ఒక గుర్తు ఉండాలి కదా. ఆ గుర్తు కోసం ఎవరంతా ప్రతిపాద భయంకరం అన్నం స్వామి తిరువడి సంబంధము వాళ్ళకి అడియన్ శ్రీ వైష్ణవ దాస్ అని చెప్పుకుంటారు. అదే ప్రకారం స్వామి రామానుజుల వారి సత్శిష్యుడు అనంతాన్ పెళ్ళి, అనంతాళ్వాన్ని వినబడినాం కదా. ఆ అందనే తిరుమలకి వచ్చి పుష్పకంకిరంతో చేసింది ఆ అనంతాన్ పెళ్ళి. ఆ అనంతాన్ పెళ్ళి అవి ఆయన కూడా ఆచార పురుషుడు. ఆయన తిరుమల సంబంధం ఉంటారు కదా. ఆయన దగ్గర ఆయన వంశపారంపర్యంలో వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరు సమాశనం చేసుకుంటారో ఆ సమాశనం చేసిన శిష్యులు కందు ఏం చెప్తారు సార్? అది ఏం మధుర కవిదాస్ అని చెప్తారు. అట్లా వాళ్ళతో రామానుజ దాసన్ లేదా రామానుజ దాసనే. రామానుజ దాసనం అనేది అందరికి కామన్ గా ఉండేది, అందరికీ. అది దీంట్లో ఈ శిష్యుడు ఈ ఆచారుడు వచ్చినప్పుడు ఆ ఆచారుడితో ఏంటంటే అనంతాళ్వాన్ తిరుపతి పరంపరగా వచ్చిన వాళ్ళకి సంబంధం తీసుకుంటే మధుర కవిదాస్ అని పేరు. అడియన్ మధుర కవిదాస్ అని చెప్తారు. అదే ప్రతిపాది భయంకరం అన్నన్ స్వామి పరంపరలో వచ్చిన వాళ్ళు ఆ సమాధానం చేసుకుంటే ఆ శిష్యుడికి అడియన్ శ్రీ వైష్ణవ దాస్ అని చెప్తారు. ఈ ప్రకారం ఇవాళ 2-3 ఉండదు. ఎందుకు చెప్తానంటే ఎందుకంటే అప్పుడు చాలా ఇది ఎట్లా ఉంటారంటే ఈ ప్రతిపాది భయంకరం అన్నంగరాచార్య స్వామి ఆయన గోట్లో చాలా అందంగా ఉంటున్నట్ట. ఆయన ఈ రోజు కౌశల్యాస ప్రజారామ పువ్వాసని జాప్రవక్తి తిరువేంద్రమడియానికి 7 కొండల వాడికి నిత్యం సుప్రభాతం చేయించారు కదా. ఈయన అనుగ్రహించింది. దాంట్లో కడాపాసనం వచ్చును. ఏం చేసిన వచ్చును? ఈ మనవాళ్ళ మామని సంబంధం దొరికిన దాని వల్ల ఈ పాసనాన్ని అనుగుణించాలని చెప్పి ఆ కడాపాసనలో వస్తుంది. ఎందుకు చెప్తా అంటే అప్పుడు ఆయన శ్రీ వైష్ణవ గోష్ఠులు ఉన్నాడు. ప్రతిపాది భయంకరం ఏముంటే శ్రీ వైష్ణవుడికి ఎవరంతా ఆపోజిట్ గా ఉంటారు, వాళ్ళకి ప్రతివాదిగా ఉంటారు. అందుకే ఆయనకి ప్రతిపాది భయంకరం చెప్తారు. ఎందుకు అయితే అందరే రామానుజ దాస్ ఉంటారు. అట్లయితే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా, అందరే అడియన్ రామానుజ దాస్. విశేషంగా ఆ ఆచారుడు ఆ పేరు రావాలని చెప్పి ఆపకాన్ని చెప్తుంటారు. ఇప్పుడు మధుర కవిదాసన్ శ్రీ వైష్ణవ దాసన్ అని చెప్పి ఇప్పుడు ఓరొరు ఉండాగిల్ ஆர் வசன பூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் ஆறது சொன்னேரில் అనుట్టిప్పార్ ఓరొరు ఉండాగిల్. అటైతే ప్రతివాది భయంకరం అన్న పరవస్తు పట్టభిరామ్ జీయర్ వీలాంటి స్వామిలు వీళ్ళుదా ఉన్నారు. ఇలాంటి స్వాములుగా ఉండారు. కానీ ఏంది ఆ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రాన్ని తెలుసుకొని ఆ ప్రకారం అనుష్ఠానం పూర్తిగా అనుష్ఠానం తీసుకొచ్చిన వాళ్ళు ఇలాంటి స్వామి ఉంటారని చెప్తారు. దీన్ని కృష్ణుడే గీతలో చెప్తాడు. ఏం చెప్తాడు? సమాత్మ సుదుర్లభగా వాసుదేవ సర్వం. ఇది సమాత్మ సుదుర్లభగా వాసుదేవుడే అన్ని. వాసుదేవుడిని నాకు వాసుదేవుడు తప్ప నాకు వేరేం తెలవదు, ఆయన తప్ప వేరేం లేదు నాకు అని ఉంటారా. అలాంటి స్వామిని ఎతుకుతున్నాను అర్జున, దొరకలేదు. చెప్పేదేవుడు కృష్ణుడు. వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా. స్వామి మేమంతా అట్లేదా స్వామి ఉంటామంటే ఎక్కడున్నాము? ఇంకా ఒక గంట 2 గంటసేపు అయిపోయిందంటే ఇంకా వాళ్ళు అడిగేం లేదు. ఎందుకు చెప్తారంటే వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా వాసుదేవే అన్ని అని చెప్పి ఉండేటోడు అర్జున ఎవరినా దొరకతాడని చూస్తున్నాను, నాకు దొరకలేదే అని చెప్పినప్పుడు వాసుదేవుడి తిరువడి పట్టుకుంటాడు కదా ఒక స్వామి, ఒక భాగవతుడు. ఆ భాగవతుడి తిరువడి పట్టుకున్నటువంటి దొరకతాడా? వాసుదేవుడి తిరువడి పట్టుకున్నోడే నాకు దొరకలేదే కృష్ణుడు చెప్పినప్పుడు
ఆ వాసుదేవుడు తిరువుడి పట్టుకుని ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి తిరువుడి పట్టుకోవడం ఒకరు. వాళ్ళు దొరకతారంటే దొరికేది దుర్లభం 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 చెప్తారు కదా. అందువల్ల అట్లాంటి భాగవతాలను నేను ఎతికెతికి చూస్తాను, దొరకలేదు. అదా ఓరోరు ఉండాలి, ఎవరన్నా ఒకరిని దొరకతారా అని చెప్పి దీనిగా తత్రావి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. ఇది భాగవత శ్లోకం. తత్రాది దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. భాగవతంలో 11వ స్కంధంలో చెప్తుంది, 2వ అధ్యాయంలో 29వ శ్లోకం. ఆశ్చర్యమైన శ్లోకం. తత్రా దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం అంటే మనుష్యుగా పుడతాం కదా, కానీ మనిషిగా పుడతాం కదా. అయితే ఆ మనిషిగా పుట్టేదే దుర్లభం. సామాన్యంగా దొరకదు. చేతికి స్వామి దొరకదంటే సరే ఈ జన్మ లేదు, వచ్చే జన్మ నువ్వు చేసిన వచ్చేది మనిషి లేదే, మనిషిగా వస్తే కదా. మనిషిగా పుట్టాలంటే దానికి తగిన పుణ్యాలు మనం చేసి ఉండాలి, లేదు భగవద్ అనుగ్రహం ఉండాలి. ఒక విషయం చెప్తాను, మరి ఎన్నో జన్మలు ఏదోదో విధంగా పుట్టి ఉంటాము. అది భగవద్ అనుగ్రహం వల్ల ఈ జన్మాల మన మనిషిగా పుట్టినాం. మళ్ళీ ఈ జన్మాల మనిషిగా పుట్టిన కదా, ఇప్పుడు మన శరణాగతి అయిన వద్ది, ఆచార్య తిరుడు పట్టుకున్న వద్ది, ఈ ఛాన్స్ మనం వదిలేసాం అనుకోండి, మళ్ళీ ఈ ఛాన్స్ ఎన్నో కోటి సంవత్సరాల తర్వాత రావచ్చు అంతే. అప్పుడు అన్ని సంవత్సరాలు మనం ఇక్కడే ఉండి ఈ ప్రయత్నం చేసుకుంటా శ్రమపడాల్సిందే. అప్పుడు ఈ శ్రమను లేకుండా ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ అనుకూలం ఇచ్చినాడు మనకి. మనిషిగా మన అవతారం చేసాడు, మనకి ఈ పుట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఇది మనం ఏం చేసుకోవాలా? ఈ ప్రకారం నాకు శరీరం ఇచ్చాడే, ఈ శరీరాన్ని పెట్టుకొని వాడి తిరువడి పెట్టుకొని మోక్షానికి పోయి, అంటే ఇది దుర్లభం. ఇట్లాంటి మనకి ఈ మనిషి అనే ఒక స్థితి దొరికేదే దుర్లభమైందా? దుర్లభం అది ఒకటి. అది కాకుండా కొన్ని మందిని పుట్టినప్పుడే ప్రాణం పోతుంది. పుట్టాడు స్వామి, ఏమైంది స్వామి? 2 నెలలుగా ఉన్నాడు స్వామి, పోయింది. 2 సంవత్సరం ఉన్నాడు, పోయింది. 10 సంవత్సరం ఉన్నాడు, పోయింది అని చూస్తున్నా, అది పోయింది. అటైతే మనిషిగా పుట్టటమే చాలా దుర్లభం. పుట్టిన తర్వాత ఉండటం దుర్లభం. అది కాకుండా శ్రీవైకుంఠనాథుడికి ప్రియమైన భాగవతాల్ని సేవించే జన్మ దొరికేది ఇంకా దుర్లభం. ఆ జన్మ దొరకాలి కదా. నేను ఎక్కడనో పోయి పుట్టాను, ఏదోదో చేస్తున్నారు, అక్కడ పోయి పుట్టానంటే లాభం లేదు. శ్రీవైష్ణవుడిగా పుట్టాలా, వైకుంఠనాథుని ప్రియంగా చూసే అట్లాంటి కులంలో పుట్టాలా, అట్లాంటి జన్మ కావాలి కదా, అది దుర్లభం. అయితే అట్లాంటి జన్మైనా దొరకద్దు, కానీ భగవంతుడే అన్ని పుట్టే దొరకదు. అయితే దాని తర్వాత భాగవతులే అందు భాగవతులు తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి అట్లాంటి జన్మ ఇంకా దుర్లభంలో దుర్లభం. అది దుర్లభంలో దుర్లభం. వాసుదేవుడే అన్ని అని చెప్పి అర్జున నేను ఎతుకుతున్నాను, నాకు దొరకలేదు. అదే ప్రకారం ఈ భాగవతులే అంత అని చెప్పి దొరకతాదంటే దుర్లభం. అడిగితే ఈ ప్రమాణంటే ఏం చెప్తుంది? తత్రాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియ దర్శనం. ఈ ప్రమాణాలన్నీ భగవద్దాసుడుగా ఉండేదే దుర్లభం చెప్తుంది. భగవంతుడికి దాసభూతుడుగా ఉంటాడా, అదే దుర్లభం చెప్పినప్పుడు భాగవతాలకి దాసభూతుడుగా దొరకతాడా స్వామి అంటే భగవంతుడితో ఒప్పుకుంటాడు, పోయి సేవిస్తాను స్వామి అంటే. ఒక భాగవతుడు ఆయన ఏం స్వామి నాలాగా పంచ కట్టుకుంటాడు, నాలాగా బొండి చేస్తాడు, నాలాగా చనం చేస్తాడు, నాకు ఎన్ని ఆశాపాసాలు ఉండదు, అన్ని ఆయనకు ఉండదు, ఆయన ఎందుకు స్వామి సేవించాలా అని చెప్పి అనుకుంటారు కదా. అద్దా దుర్లభంలో దుర్లభం. అన్ని దుర్లభంలో భాగవతాలు అన్ని దొరకకుంటారు. అప్పుడు ఆచార్యులకు అనుకూలంగా కైంకర్యం చేసేటప్పుడు దొరకతారంటే దుర్లభం. దీనిగా చాలా అపూర్వం అంటారు. చాలా అపూర్వం అంటే అపూర్వం. అయితే దొరకదా స్వామి? దొరకదు. ఎట్లంటే భగవంతుడిని చెప్పేదానికన్నా దొరకతారా, కానీ భాగవతుడుదా నాకు అన్ని అని చెప్పి ఇప్పుడు ఏం లేదు. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చూడండి, 12 ఆళ్వార్లు భగవంతుడిని చెప్పేదానికి 10 ఆళ్వార్లు ఉంటారు. భాగవతుడిని చెప్పేందుకు ఒక్కరితో మొదలుగా వీడాలి, ఒకరే, వేరెవరు లేరు. వేరెవరు ఉన్నారు? వేరెవరే లేదే. ఇప్పుడు అందుకుగా చెప్తున్నా, శ్రీవచనములు దివ్య శాస్త్రం తెలుసుకునేదే దుర్లభం.
తెలుసుకుంటే కూడా దాని అనుష్ఠానంలో తీసుకొచ్చేది దుర్లభంలో దుర్లభం. మనకి ఇప్పుడే ప్రత్యక్షం తెలుస్తుంది. ఆళ్వారు 12 ఆళ్వారు ఉన్నారే, దాంట్లో 12 మందిను ఆచార్య కైంకర్యం భాగవత కైంకర్యం ఉండాలని లేదే, అంతుడు భగవంతుడే. నమ్మాళ్వారు ప్రారంభించి త్రిమంది ఆళ్వారు పర్యంతం భగవంతుడు భగవంతుడు భగవంతుడు. అయితే ఆచార్యుని ఎవరు? స్వామి మన ఇది మధుర కవి ఒకడే కానీ వేరే ఎవరు లేదు. అదే చెప్తాను. అట్లాంటి అది దొరికేది దుర్లభం దుర్లభం అని చెప్తారు. అది కాకుండా మన లేదు స్వామి ఇది ఎక్కడంటే ఇప్పుడు కాదు, త్రేతాయుగంలోనే ఈ ప్రకారంగా మన ఇప్పుడుండే కలియుగం త్రేతాయుగంలోనే ఈ ప్రకారంగా ఉండదు. ఎట్లా ఉండదంటే త్రేతాయుగంలో రామాయణ కాలం, ఆ రామాయణ కాలంలో అయోధ్యలో పూర్తిగా రాముడు 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 అని రాముడు కంటే ప్రతి ఒక్క ప్రజలు రాముడు రాముడు బాగుండాలా, రాముడు బాగుండాలా, రాముడు బాగుండాలా, రాముడు బాగుండాలా ఇదే చూసేదే కానీ ఇదొకటి చూడలేదు ఆ పూర్తిగా. అయితే దాంట్లో ఒక్క భాగవతుడు దొరికాడంటే ఒక్కడు దొరికాడు. ఎవరు స్వామి? శత్రుఘ్నుడు ఒకడే దొరికాడే కానీ ఇప్పుడు త్రేతాయుగంలో భరతుడు తప్ప నాకు వేరే గతి లేదు, భరతుడే నాకు దేవుడు, రాముడు నాకు దేవుడు కాదు, శత్రుఘ్నగా నిత్య శత్రుఘ్నగా అంటాడు. శత్రుఘ్న అంటే ఏం పేరు వస్తుంది దానికి? వాల్మీకి పేరు పెట్టాడు, వశిష్ఠుడు ఆయన పేరు పెట్టాడు శత్రుఘ్నగా అని. వశిష్ఠుడు చూశాడు, అందరికీ వశిష్ఠాచార్య పేరు పెట్టాడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు పేరంటే శత్రువుని జయిస్తాడని చెప్పి పేరు పెట్టాడు. ఏం స్వామి శత్రువు అంటే? శత్రుఘ్నుడు ఏదైనా యుద్ధం చేసి అయినా వినబెట్టినారా? లక్ష్మణుడు యుద్ధం చేసినాడు, భరతుడు కూడా యుద్ధం చేసినాడు. రాముడు అడగాల్సిన మళ్ళీ అన్ని యుద్ధం రాముడే చేశాడు. శత్రువుడు ఏమైనా యుద్ధం చేశాడా? ఎవరు చేశాడు, అంతేగాని పెద్ద యుద్ధం అంతా చేయలేదు. అయితే ఈయనకి ఏం పేరు? శత్రువుని జయించినాడు అని చెప్పి పేరు పెట్టేశాడు. ఎవరు? వశిష్ఠాచార్య. శత్రువు అంటే ఏదో అక్కడ బయట ఉండే రాజ్యం నుంచి బయట ఉండే శత్రువుడు కాదు. ఈయనకి ఎవరుతున్న శత్రువు అంటే విరోధుడు. రామ భక్తి శత్రువు. ఆ రాముడి మీద భక్తి చూపించకూడదంట. ఏం స్వామి? చూపిస్తే నా భరతుడితో నాకు ఆచారుడు, భరతుడితో నాకు దేవుడు, ఆ భరతుడి తప్ప నాకు వేరే లేదు. అప్పుడు రాముడు పక్కకు వచ్చాడు అంటే నా చూడ తిట్టుకుంటాడు. ఇదిదా శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తుంది. ఈ ప్రకారం అప్పుడు త్రేతాయుగంలోనే ఒక్కరే కదా దొరికారు, చాలా దొరికారా? ఒక్కరే కదా దొరికారు. ఎక్కడ దొరికారు? ఇది ఇక్కడ ఆ త్రేతాయుగ కాలంలోనే. ఇది కలియుగం. ఎక్కడ స్వామి దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు అందన్న. అప్పుడు ఆచార్య పారతంత్ర్యానికి వరదానుచారణ శత్రుఘ్నుడు ఒకడే కదా. అప్పుడే తెలిసిపోయింది శని స్వామి త్రేతాయుగం. దీన్ని ఎక్కడ చెప్తారంటే ఉండబోదు ఒరువార్తై ఉన్నాదబోదు. ఇది మనం చూసినాం. ఈ మాటని మనం ఎక్కడ చూసినామంటే ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వంతుదిత్త చీరారం చిత్తిరైనార్ అనే ఒక పాసనం. ఇదే ఉదయ చిత్రాల పాసనంలో మధుర కవి ఆళ్వార్ అవతారం కోసం 2 పాసనం అనుగ్రహించారు స్వామి మనవాళమామని. ఆ 2 పాసనం ఇది మనం చూసిందాం. ఇదంటే ఉండబోదు ఒరువార్తై ఉన్నాదబోదు ఒరువార్తై பேசி இருப்பார் 10 பேர் ఉండిరే, அவர்களை சிரித்திருப்பார் ஒருவர் ఉండిరే అని చెప్పారు. ఉండబోదు ఒరువార్ ఇది ఎక్కడ వస్తుందని చెప్పింది? ఇది శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో ఆ సూత్రం ఇది. ఆ దివ్య శాస్త్రంలో 408వ సూత్రం నుంచి 416 సూత్రం దాకా ఈ మాటదా పూర్తిగా దీంట్లో 10 ఆళ్వారు ఉంటారు కదా. 10 ఆళ్వారు అందరూ భగవంతుని బాగా అనుభవించారు, భగవంతుడితో కూడా ఆనందంగా ఉంటారు. అయితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఆ ఆళ్వారంతా భోజనం చేస్తే ఒక మాట చెప్తారండి, ఆకలి అయిపోయిందంటే వేరే మాట చెప్తారండి. మనలాగా అయిపోయింది. అదేం స్వామి? కొంతమందికి ఆకలి అనుకోండి, ఆకలి అంటే కోపం ఎక్కువ వస్తుంది. 2 రోజులు భోజనం చేయలేదండి అని చెప్పి అప్పుడు ఏదైనా పని చెప్తే ఏదో పెడతారా? నాకు చేయటానికి ఏమీ శక్తి లేదు, ఏం లేదే, ఏదైనా పెడితే కదా. అప్పుడు మాటని మారిపోద్ది. అది బాగా భోజనం పెట్టేసారు అనుకోండి, భోజనం ఏం కావాలా, ఏం చేయనంటావు అని ఇట్లా మాట్లాడతారు. అప్పుడు భోజనంకి ముందు ఒక మాట, భోజనం తర్వాత ఒక మాట మనం మాట్లాడతాం. ఇదే ప్రకారం ఆళ్వారు చెప్తున్నారు. అటుతే వాళ్ళంతా బాలాగంటే మనకి భోజనం అన్నం,
ఏదో ఒకటి దాని భోంచేస్తాం. వాళ్ళకి భోజనం ఏం తెలుసు? ఆళ్వార్లకి 10 ఆళ్వారికి భోజనమే భగవంతుడు అనుగ్రహం. భగవంతుడితో కలిసేద్దా వాళ్ళకి భోజనం. భగవంతుడు కలవాలా, ఆయనతో కూడా ఆనందంగా ఉండాలి, అద్దాలి వాళ్ళకి భోజనం. ఆ భోజనం దొరకలేదు అనుకోండి, వాళ్ళ మాటలే వేరేలాగా ఉంటుంది. ఆ భోజనం దొరికింది అనుకోండి, వాళ్ళ మాటలు వేరేలాగా ఉంటుంది. చెప్పే దేవుడు మధురగవి ఆళ్వార్ మిగతా ఆళ్వార్లు చెప్తారంట. మీరు భోజనం చేస్తే ఒక మాట చెప్తారు, భోజనం లేదంటే ఒక మాట చెప్తారు. అయితే వాళ్ళని చూసి నవ్వుతాడంట మధురగవి ఆళ్వార్. చిరిత్తిరిప్ప ఒంటిరే అని చెప్పినట్టు. అంటే భగవంతుడు అనుగ్రహం అంటే సంశ్లేషం విశ్లేషం అంటారు. భగవంతుడితో కలిస్తే భోజనం చేసినట్టు. భగవంతుడు కలవలేకుండా ఆయన సేవ చూపించలేదు ఎందుకంటే భోజనం లేదు. అప్పుడు ఇవాళ ఆ ప్రకారం కాదు. నేను ఎప్పుడు మాటదా, ఎప్పుడు ఆడవర్తకనే ఉంటాను. తెరువు మట్టడియేన్ కురుగు ఉన్నంబి పావి నిన్నె పాడి తిరివని అని చెప్పిన అట్లా ఉన్నప్పుడు దీంట్లో అయోధ్యలో, త్రేతాయుగుల అయోధ్యలో ఆ జనాలు, పౌర జనాలు ఆ పూర్తిగా రామ ప్రభావం అని చెప్పి పూర్తిగా రాముని చెప్తాడు కదా, వాళ్ళందీ ఒక రకంగా పెట్టేస్తాం. శత్రుకుడు ఆళ్వార్ను ఒక రకంగా పెట్టచ్చు. అదే ప్రకారం 10 ఆళ్వార్లు నిట్ట కదా, దాన్ని ఒక రకంగా పెట్టుకోవచ్చు. మధురగవి ఆళ్వార్ నమ్మాళ్వార్ తప్ప వేరే దేవుడు లేదని చెప్పినా దాన్ని ఒక రకంగా పెట్టుకోవచ్చు. ఇదిదా ఈ ఉండే మధురగవి ఆడుకున్న వైభవం మిగతా ఆళ్వార్కి లేదు. శత్రుకునికి ఉండే వైభవం మిగతా వాళ్ళకి లేదండి. అదే ప్రకారం ఆచార్యుల్లో ఉన్నారు స్వామి. పురాణంలో శత్రుఘ్న ఆళ్వార్ అని చెప్పారు. అదే ఆళ్వార్లో మధురగవి ఆళ్వార్ చెప్పారు. ఆచార్యుల్లో ఈ ప్రకారం ఉన్నారు. వడుగునంబి ఉన్నై ఒడియ మற்றொண்டறியா పడుగునంబి తన్నిలై ఎథిరాజ నీయనక్కుత్తాన ప్రార్థన పెట్టుకుంటారు. ఆర్తిక ప్రబంధంలో మనవాళ్ళమని, ఏ ఎథిరాజా రామానుజ నిన్ను తప్ప వేరే గతి లేదు ఉన్నాడే. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి స్వభావాన్ని నాకు నువ్వు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన పెట్టుకుంటారు మనవాళ్ళమని. ఎవరి దగ్గర? రామానుజుల వారి దగ్గర. ఎందుకు ఆ వడుగునంబి ఏం చెప్తారంటే, ముదలియాండాన్ పురత్తాడు ఇద్దరు, వాళ్ళని ఇద్దరు చూసి ఏం చెప్తారు? ఒక మాట చెప్తారంట. ఇది కూడా శ్రీవచన మూడు ఎత్తిండారు, గుర్తు వచ్చిందని చెప్తున్నాం. ఆ మొదలయ్యాండాను అదే మనం కూరత్తాడాన్ని చూసి ఇద్దరు మీరు ఒకలాగా టైపు, తెల్లారితో అయితే ఒకలాగా ఉంటారు, సాయంకాలం అయితే ఒకలాగా ఉంటారు, ఎప్పుడు ఒకే రకంగా ఉండరు. వాళ్ళు చూసి ఈ మాట నా స్వామి అవును చెప్పచ్చా అంటే అవును. అటైతే సామాన్యంగా మనం చెరువుకి పోతాము, లేదా నదికి పోతాము, లేదా సముద్రానికి పోతాం అనుకోండి. ఒకటే 2 కాళ్ళు నీళ్ళు పెట్టుకోవాలా, లేదు 2 కాళ్ళు ఇసుకలో పెట్టుకోవాలా. ఒక కాళ్ళు ఇసుక, ఒకసారి నీళ్ళు పెట్టుకుంటామా? పెట్టుకోము. ఆయన ఏం చెప్తాడు అడుగునంది, పురత్తాళ్వాని మొదలయ్యాడని చూసి ఒక కాళ్ళని మీరు బురదలో పెట్టుకుంటారు, ఇంకో కాళ్ళు మీరు చెరువులో పెట్టుకుంటారు. ఆ ప్రకారం ఉండకూడదు. ఒకటి మీరు చెరువులో ఉండండి, లేదా బురదలో ఉండండి. 2 లేకుండా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే ఆయనకి ఏమర్థం అర్థం? తెల్లారితే లేచి వీళ్ళు అనుష్ఠానం చేసుకుంటే నేరుగా శ్రీరంగ రంగనాథ సన్నిధికి పోయేసి తాయారు దగ్గర పోయేసి, తాయారు అన్ని నూదా, రంగనాథం అంతా నూదా, పెరియ పెరిమాను నూదా, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి అక్కడ తిరుపతి పెట్టుకొని సేవించేసి వచ్చేస్తారు. సాయంకాలం అయితే ఏం లేదు స్వామి, రామానుజ తిరుపతి తప్ప వేరే గతి లేదు స్వామి, రామానుజరే 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 అని చెప్తారు. ఎందుకు ఇలాగ చేస్తున్నారు? ఒకటి ఆ పెరియ పెరిమాన దగ్గర ఉండండి, లేదా ఈ రామానుజ దగ్గరనే ఉండదు. ఇవి చెరువుకు పోయేసి చెరువులో వరదల ఒక కాళ్ళు, అదే ప్రకారం నీళ్ళు ఒక కాళ్ళు పెట్టుకుంటారే, ఆ ప్రకారం చేయబాకండి, ఆ ప్రకారం చేయబాకండి. అటుతే ఒకటి పెరియ పెరుమాళ దగ్గర ఉండండి, లేదా రామానుజ దగ్గర తిండి. ఈయన ఎలా ఉంటారు? రామానుజ తప్ప వేరే దేవుడు లేదు. వడుగునంబికి ఈ ఆంధ్ర పూర్ణని పేరు. మన ఆంధ్రదేశం నుంచి ఇక్కడ వచ్చాడు. ఆంధ్రాకి ఎంత వైభవం తెలుసు? ఆంధ్ర పూర్ణని పేరు. అట్లాంటి అక్కడి నుంచి వచ్చినాడు కదా, ఆయనకి ఇంత వైభవం అయ్యేలా వైభవం తింటా. ఇప్పుడు కురత్తాళ్వార్ మొదలయ్యాడు సామాన్యమా? ఎంత వైభవం కురత్తాళ్వారికి, ఎంత వైభవం మొదలయ్యాడానికి. వాళ్ళిద్దరిని చూసి ఈ మాట చెప్పాలంటే అప్పుడు ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేదానికి ఆ కాలంలోనే దుర్లభం. అట్లాంటి దుర్లభం ఉన్నది కదా. అందువల్ల ఇద్దరు అందున మగోత్తమగా అంటే గురువు దగ్గర భక్తిగా ఉన్నామంటే వాళ్ళకి ఏం చెప్పిన పేరు? భగవంతుడి దగ్గర భక్తిగా ఉన్నామంటే వాళ్ళకి ఉత్తముడు ఉంటారు.
అదే ఆచార్యుడి దగ్గర భక్తిగా ఉంటా ఉత్తమోత్తమన్ అంట. ఉత్తమంలో ఉత్తమన్ అంటారు. ఉత్తమం అంటే ఓంగి ఒలగలంద ఉత్తమన్. మూడో పాసంలో తిరుపావళ. ఉత్తమం అంటే ఏమి? ఆయన్ని చూడు, మిగతా వాళ్ళ కోసమే ఉండేటోడుదా ఉత్తమన్ వేరు. అంటే మిగతా వాళ్ళు పాడైనా పర్వాలేదు, నేను బాగుండాలా అనేను కూడా అధమన్ని వేరు. మిగతా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలా, వీరికి మధ్యమన్ని వేరు. నేను పాడైనా కూడా మిగతా వాళ్ళు బాగుండాలా, వాడికి ఉత్తమన్ని వేరు. ఎవరు ఉత్తమన్? శ్రీమన్నారాయణ ఉత్తమన్. అందుకే ఆండాళ్ ఓంగి ఉలగలంతా ఉత్తమని చెప్పింది. అటైతే ఆ ఉత్తమ శబ్దంలో ఇది భాగవతాలు తిరువడి పట్టుకుంటే, ఆచార్య తిరువడి పట్టుకుంటే వాళ్ళకి ఉత్తమ శబ్దంలో ఉత్తమం ఉంటాం. అటైతే ఉత్తమోత్తమం అని చెప్తారు. అట్లాంటి ఉత్తమం అట్లాంటి విషయంగా చెప్తున్నారు. అప్పుడు ఆచార్య భక్తిలో పూర్తిగా ఉండాలి. అవ దొరకతారా స్వామి? దొరికేది దుర్లభం అంటారు. అయితే ఆ గురు భక్తి, ఆచార భక్తిలో పూర్తి ఎవరు ఒకరు దొరుకుతారు. ఒక్కరు దొరికితే చాలు. ఓరొరు ఉండాలి, ఎవరో ఒకరు దొరికితే చాలు. దుర్లభం కష్టం దాట. సరే స్వామి దొరకదు అంటే ఏంటంటే సామాన్యంగా దొరకదని దొరకదు. అయితే ఒకరు దొరకతారు. ఇప్పుడు ఏమనుకుంటారంటే మనసుని చూసి ఆ మనసు పిలుస్తుంది. మనసుని చూసి ఎవరు? మనవాళ్ళ మనసు ఏంది? 6 வசன பூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், 6 சொன்னீரில் அனுப்பிப்பார், ఓరొరు ఉండాగిల్ అత్తనే కానుళ్ళమే. మనసుని చూసి పిలుస్తున్నాడు మనవాళ్ళని. అటైతే ఈ ప్రకారం శ్రీవచన భూషణుని అర్థం తెలుసుకొని దాన్ని అనుష్ఠానం తీసుకునేటోడు, అదే ప్రకారం ఆచార్య అభిమానం అనే అర్థం తెలుసుకొని ఆ ఆచార్య కైంకర్యం చేసుకునేటోడు ఎవరన్నా ఒకరు ఉండారంటే మనసుకి చూసి అడుగుతారు. మనసు అడుగుతుంది, ఎందుకు లేదు? ఉండారంటే ఎవరినో ఒకరు దొరకతారు కదా. నువ్వు చెప్పేది నిజమే. ఎవరినో ఒకరు దొరకకుండా అయితే అట్లాంటి దొరికినారంటే వాళ్ళు ఒకరిని ఇద్దరుగా చేయాలి, ఇద్దరు ముగ్గురుగా చేయాలి, ఇద్దరు ఎట్లా చేయాలా 40గా చేయాలా అని చెప్తాను. ఇట్లాంటి నిజాన్ని మీరు ఆదరించాలంటారు. అప్పుడు ఆచార్య అభిమానం పెట్టుకొని వాళ్ళు కైంకర్యం చేసుకొని వస్తారు కదా, వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళని పోషించాలా, వాళ్ళని ఆదరించాలా. అప్పుడు ఆ మనసే ఎవరు మనకి చెప్పాలా? ఆయన మనసుకి చెప్తున్నాడు, ఏ మనసే నువ్వు వాళ్ళని ఆదరించాలంటే ఇప్పుడు ఈ మనసు అడుగుతుంది, నువ్వు ఒక్కరిదని చెప్పేవు, ఓరొరు ఉండాలి ఒకరిదని చెప్పారు. అప్పుడు అని చెప్పారంటే లేదు అందరికి దొరకాలా. ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం లోపల ఉండే అర్థమని అందరికి తెలుసుకోవాలంటే దాని గంభీరమైన అర్థం, సామాన్య అర్థం కాదు. లోపల అర్థం గాంభీర్యమైన అర్థం అని చెప్పి, అది ఎట్లా స్వామి? నేను ప్రయత్నం చేసి తెలుసుకుంటాను. నాకు చదివినానే, నా బాగా చదివినాను కదా, నేను ప్రయత్నం చేసి తెలుసుకుంటే నువ్వు ప్రయత్నం చేసి తెలుసుకోను కాదు. ఆచార్యుని తిరువడి పట్టుకొని వాళ్ళు ద్వారా తెలుసుకుంటేదా దాని నిజమైన అర్థం తెలుసు. కొన్ని విషయం చెప్తాను. మనకి ఈ మన తెలుగుదేశంలో ఎట్లా నాకు సరిగా అర్థం తెలియదు. ఇక్కడ ద్రావిడ దేశంలో ఎవరన్నా ఒక కాలక్షేప అధికారి కాలక్షేపం చెప్తున్నారు అనుకోండి, కాలక్షేప అధికారి కాదు, ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం కాలక్షేపం చెప్తున్నారంటే ఆయన్ని పరీక్ష చేస్తారు. ఈయన ఎవరి దగ్గర కాలక్షేపం విన్నాడు, ఏం చదివాడు, ఏమేమింతా ఎవరెవరి దగ్గర ఎట్లా నేర్చుకున్నారు అని చెప్పి ఇదంతా పూర్తిగా పెట్టాల. ఈ ఆచార్యుడి దగ్గర ఇన్ని సంవత్సరాలు కాలక్షేపం విన్నాడు, ఈ ఆచార్యుడి దగ్గర ఇన్ని సంవత్సరాలు ఈ కాలక్షేపం విన్నాడు, ఈ ఆచార్యుడి దగ్గర ఇన్ని సంవత్సరాలు ఈ కాలక్షేపం విన్నాడు అని చెప్పి ఇదంతా తెలుసుకుంటే కదా మీరు చెప్పచ్చు, స్వామి ఏమే కాలక్షేపం ఎక్కడ వినలా, అయితే ఈయన పుస్తకాలతో బాగా చదివినాడు, ఆ పుస్తకం నాలెడ్జ్ బాగానే ఉండదు, అందువల్ల చాలా పెద్ద చదివి ఎన్నో డిగ్రీ అంతా ఎత్తున్నాడు, అందువల్ల ఈయన చెప్పచ్చు అంటే చెప్పకూడదు. ఆచార్యుడి దగ్గర నుంచి వస్తేదా ఒప్పుకుంటారు. ఈయన జ్ఞానం పెట్టుకొని కొంతమందికి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అయితే అది ఏమవుతుందంటే తప్పైపోతుంది. ఆ శబ్దానికి తప్పైన అర్థం ఇస్తాడు. అంటే పిల్లలోకాచార తిరువుళ్ళం ఏమనేది మనకు తెలుసా? తర్వాతే
ఆయన లోపల ఆయన ఒక శబ్దం పెట్టింటాడు. ఆ శబ్దానికి 4-5 అర్థాలు ఉంటుంది. ఆయన ఏ అర్థం చెప్పుకోవాలని అభిప్రాయం ఆయన చెప్పాడని మనకి ఎలా తెలుసు? అది వ్యాఖ్యానం చూస్తేనే తెలుసు. సరే స్వామి, వ్యాఖ్యానం చూసి తెలుసుకుంటా అంటే ఆ వ్యాఖ్యానంలో ఉండే ఆ స్వామిని ఏమభిప్రాయం రాసిన తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోండి ఎలా స్వామి? అందుకు దాకా కాలక్షేపం. ఒక ఆచార్యుడి ద్వారా ఒక కాలక్షేపం ఏంటిదంటే దాని తర్వాత తెలుసుకోవచ్చు. కానీ నా ప్రయత్నం స్వామి, నా ప్రయత్నంలో తెలుసుకుంటాము అని చెప్పంటే అది తెలుసుకోనదు. అంటే రెండోది, అప్పుడు అట్లా ఆచార్య ద్వారా తెలుసుకుంటేగా మన శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో యథా ప్రకారం చెప్పిందో దాని అనుష్ఠానం తీసుకొచ్చేదానికి మనకు తెలుసు. లేదు నేనే పుస్తకాలు చూసి తెలుసుకున్నానంటే తప్పుగా తెలుసున్నాను. అప్పుడు ఆచారం తెలుసుకోవాలా. అప్పుడుదా మనకి అనుష్ఠానం చెప్పింది. అయితే ఈ అనుష్ఠానం అనేది చాలా గొప్పగా అనిపించింది అనుష్ఠానం. అయితే అప్పుడు అనుష్ఠానం మన ప్రయత్నం కదా స్వామి, మన ప్రయత్నం అంటే అయితే మన ప్రయత్నం అంటే మనకి శక్తి కావాలా, అది అనుష్ఠానం దాన్ని తెలుసుకునేందుకు మనకి ప్రయత్నం కావాలా, దానికి జ్ఞానం కావాలా. ఎంత ఉంటే చెయ్యొచ్చా? నాకు తెలుసుకోండి. మళ్ళీ ఈ మాట తెలుస్తుంది. నా దగ్గర శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. అప్పుడు ఆ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం తెలుసుకోవచ్చుంటే కాదు. అప్పుడు తెలుసుకుంటాం. రెండోది ఆ ప్రకారం చేయకూడదు. ఆ ప్రకారం చేస్తే ఏమవుతుందంటే తప్పైన అభిప్రాయం వస్తుంది. దీని మీద ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. என்றபடி குரு பக்தோத்மோத்தம என்னபடி குரு பக்தராகையிலே உத்தமோத்தமராய் ஸ்ரீமான்களான அதிகாரிகள் ஒருவரை அன்பிச்சதை உண்டாகி என்கிற எதிசப்தத்தாலே ஒருவருத்த தானும் துர்லபம் என்று தோற்றுகிறது. இப்படி அலபியமானது கிட்டிற்றாகில் அவ்வளவு கான் உள்ளமே வசனபூஷணமான மனசே அதில் அகாதமான அர்த்தத்தை அறிந்து ததுக்தமான அனுஷ்டானத்தையும் ஆசரித்துக் கொண்டு போர்பவர்களை ஆதரித்துக் கொண்டு போர்வாய் நீ என்றோ. ஏன் ஒருத்தற்குரிய எல்லாருக்கும் இது உண்டாகாது என்ன, எல்லாருக்கும் அண்டாததன்றோ அது. தாங்களும் தங்களிலே வைத்தவர்கள் என்றிருப்பவர்கள் எல்லாருக்கும் அதில் கம்பீரமான அர்த்தத்தை யத்ன ரூபேன ஞானத்தால் அறியவும் தத் பிரதிபாத்தியமான விலட்சண அனுஷ்டானத்தை యత్న రూపమైన శక్తి అనుష్ఠికవం అసఖ్యమై இருப்பదొండ్రె చెప్పింది. ఏమంటే మన ప్రయత్నం వల్ల, మన జ్ఞానం వల్ల, మన శక్తి వల్ల చెయ్యాలంటే రాదు. అది ఏం చేద్దాం, అది అసఖ్యమై இருப்பதொండ్రె. అసఖ్యం కాదు, అసఖ్యం అటైతే అది కానే కాదు. అండాదదు అదైతే ఆ ప్రకారం కాదు, అడంగాదు. அத்தாலும் அசக்கியமானது என்றபடி ஆட்கும் அன்னே நிற்க அரிதாய் இருப்பது அது என்று அர்த்தத்தில் దురవాహకత్వము అనుష్ఠానத்தில் అసఖ్యత్వం తోటి இருக்கிறது. ఇప్పుడు 2 శ్లోకాలు ఇస్తున్నారు. లోకే లోకాచార్య కృతే లోకహితే దేవేశ వసనభూషణ తత్వార్థ దర్శినో లోకే తన్నిష్టాచ సుదుర్లభగా జగతాచార్య అర్హితే శ్రీమత్ వసనభూషణే తత్వజ్ఞానాంచ తన్నిష్టాం దేగినాథ యతీంద్రమే என்றும் சொல்லక్కడవెదరి పూర్తి చేశాడు. దీంట్లో ఏం చెప్తారంటే అప్పుడు మన ప్రయత్నం వల్ల చేయని కాదు, అందువల్ల ఆచార్యుడు తిరువడి పట్టుకొని ఆయన చెప్పందా చేయాలా అని చెప్పాడు. సరే స్వామి, ఈ ప్రకారం చెయ్యాలంటే చాలా కష్టం కదా. ఆచార్య తిరువడి పట్టుకుంటే కష్టం లేదే. ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ దీన్ని అనుష్ఠానం తీసుకొచ్చిన్నారు. చాలా కష్టం అండి, ఎంత కష్టపడాను అని చెప్పుకుంటారంటే ఆనందంగా చేశారు. అయితే వాళ్ళకి దీని మీద ఒక పట్టుదల ఉంది, ఒక శ్రద్ధ అనేది ఉంది, ఇది తెలుసుకోవాలనే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం ఉండే దానివల్ల ఎంత పూర్తిగా చెందుతుంది. అయితే మనకి అదే అభిప్రాయం రావాలి. వచ్చిందంటే ఇది శ్రమేమో ఉండదు. అట్లయితే శ్రమం చెప్తున్నారే స్వామి అంటే ఇది అంత పెద్ద గొప్పైన విషయం. అట్లా చెప్తేదో ఓ ఇంత గొప్పదే అని చెప్పి దానికి అర్థం దొరుకుతుంది కదా, దానికోసం ఆ భాగాన్ని చెప్పారు. ఇప్పుడు 2 శ్లోకాలు అనుగ్రహించారు. శ్రీవచన భూషణ తనియని శ్లోకం ఇది. ఎప్పుడు శ్రీవచన భూషణం కాలక్షేపం స్టార్ట్ చేయాలంటేను ఇప్పుడు నేను చెప్పిన తనియని చెప్తారు. నేను చెప్తాను. లోకాచార్య కృతే లోకహితే వచన భూషణే తత్వార్థ దర్శినే లోకే తన్నిష్టాక సుదుర్లభగా. లోకాచార్యుడు పిల్లలోకాచార్యుడు లోకాచార్యుడు చేసింది ఇది శ్రీవచన భూషణం.
ఆ శ్రీవచన భూషణం ఎందుకోసం చేశాడు? లోక ఉజ్జీవనం కోసం చేశాడు. లోక ఉజ్జీవనం కోసం. లోకమంతా బాగుండాలి కదా. లోకమంతా బాగుండాలంటే లోకంలో ఉంటే మనం, లోకం బాగుంటే లోకం అటైతే లోకం అంటే ఆకాశం బాగుంటది, ఈ భూమి బాగుంటది, అట్లా కాదు. లోకం ఉంటే మనం బాగుండాలి. లోకం అంతా బాగుండాలంటే మనం బాగుండాలని అర్థం. ఆ బాగుండాలి కదా. అందువల్ల ఆ మంచి కోసం శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ దివ్య శాస్త్రాన్ని లోపల ఉండే నిజమైన అర్థం చాలా ముఖ్యం. ఇప్పుడు నిజమైన అర్థం చెప్పాను కదా. అటైతే ఆ ఆ లోపల ఉండే అర్థంని మార్చడానికి ఉండే ప్రయత్నం కొంతమంది చేస్తారు. కానీ ఆయన అభిప్రాయం ఇదేంటి? అందుక మనవాళమామని మిగతా వాళ్ళు వ్యాఖ్యానం లేదంటే ఈ శ్రీవచన భూషణమే తప్పుగా రాసింటారు. ఏదైతే రాసింటారు వాళ్ళు విట్టానికి చేస్తారంటే బ్రహ్మసూత్రమే ఆ ప్రకారంగా రాశారు. స్వామి రామానుజుల వారు అవతారం చేసిదా ఈ బ్రహ్మ వేదవ్యాసుల అభిప్రాయం ఇదే అని చెప్పిన తర్వాత అక్కడ కాశ్మీరంలో శ్రీ సరస్వతి పంటారం ఆ శారదాదేవి ఏం చేసింది? ఈ శ్రీభాషని తీసుకొని ఎంత బాగుండది, వేదవ్యాస తిరువుల ప్రకారం ఉండదు, నేనే దీన్ని పేరిస్తా అని చెప్పి శ్రీభాష్యం అనే పేరు ఎవరిచ్చింది? సరస్వతి ఇచ్చింది. స్వామి ఆ శ్రీభాష్యం అనే పేరు ఇవాళ. మిగతా వాళ్ళు శంకర భాష్యం అని శంకర ఆయన ఇచ్చుకున్నారు, మాధవ భాషను మాధవారా ఇచ్చుకున్నారు. అయితే శ్రీభాష్యం అనే పేరు శారదాదేవి ఇచ్చింది అని చెప్పి ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఆ వాళ్ళు లోకాచారి తిరుగుళ్ళం నిజంగా ఏం చెప్పాడు దాంట్లో పూర్తిగా ఉండాలి కదా. అయితే ఈ ప్రకారం ఉండేటోడు ఎతికెతికి చూస్తే దొరకలేదే. జగతాచార్య రచితే శ్రీమత్ వచన భూషణే. అటైతే ఈ పిల్లలోకాచార్య అనుగ్రహ శ్రీవచన తత్వజ్ఞానాంత తన్నిష్టం. అటైతే ఈ శ్రీవచన భూషణ చెప్పిన తత్వజ్ఞానమేమి, దాని లోపల ఉండే అర్థమేంటి? స్వాపదేశం ఇది. దాని ఉళ్ళురై పొరులట స్వాపదేశం. ఆ లోపల ఉండే అర్థమేమి ఇదంతా తెలుసుకోవాలంటే దేహినాగ యతీంద్రమే. శ్రీవచన భూషణ అర్థాన్ని తెలుసుకునేదానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యం అంటూ కాదు, జ్ఞానం కావాలా, శ్రద్ధ కావాలా, ఇదంతా ఉండాలి కదా. అదంతా ఎట్లా స్వామి తెలుసుకునేది? మాకు రాలేదే స్వామి, మాకు రాలేదే, ఎలా వస్తుంది? మాకు తెలుసుకోవాలని కొంచెం మాకు ప్రేమ ఉండదు. అంటే కొన్ని మందికి అది దగ్గర 10 కాలక్షేపం పైన శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం చెప్తున్నాను. అందరికి ఒక అభిప్రాయం రావచ్చు, ఈ శ్రీవచన భూషణం వినాలి, ఒక్కసారైనా వినాను అభిప్రాయం రావచ్చు. అది చెప్పలేదు. రెండోది అభిప్రాయం వచ్చింది తక్కువని చెప్పలేదు, కారణంగా రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు. అయితే కొన్ని విషయాలతో మనం తెలుసుకోవాలంటే కొంచెం అంతలోకి జ్ఞానం కావాలనే స్వామి, ఆ శక్తి కావాలని, ఆ ప్రయత్నం నాకు ఉండాలని. అప్పుడు ఏం చేయాలా? మాకు దగ్గర అంత మాత్రం ఉన్నట్టు తెలవలేదే, మీరు చెప్పండి మాకు వచ్చేసద్దా. రావచ్చు, రాకుండా పోవచ్చు. సరే, అప్పుడు చెప్పకుండా చెప్తే కూడా రాలేదంటే ఏం చేయాలా? ఏం చేయాలంటే ఇప్పుడు ఈ శ్లోకం చెప్తుంది. ఏం లేదు, ఈ ప్రకారం నువ్వు అనుష్ఠానం తీసుకురావాలంటేను, ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం తెలుసుకోవాలంటేను ఎవరు తిరువడి పట్టుకోవాలా? దానికి ఒకే తిరువడి, ఆ రామానుజి వారి తిరువడి తప్ప వేరే గతి లేదు. రామానుజి వారి తిరువడి తప్ప వేరే గతి లేదు. ఎలా తెలుసా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరువాయుమని అనుగ్రహించింది నమ్మాళ్ళవారు కదా. అప్పుడు మనం ఏం చేయాలా? స్వామి, నాకు తిరువాయుమని తెలుసుకోవాలా, అర్థం తెలుసుకోవాలా, సేవాకాలం సేవించాలా, అది చూడకుండా సేవించాలా, నాకు అనుగ్రహం కావాలా, ఏ నమ్మాళ్ళవారు నాకు ఈ అనుగ్రహం చెయ్యి అని చెప్పి ఆయన తిరువడి పట్టుకొని కోరుకోవాలి కదా. లేదు. అప్పుడు నమ్మాళ్ళవారు తిరువడి పట్టుకోవాల్సి మళ్ళీదా? వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరు తిరువడి పట్టుకోవాలి స్వామి? రామానుజుల వారి తిరువడి పట్టుకోవాలి. రామానుజుల వారి తిరువడి పెట్టుకుంటే నమ్మాళ్ళవారు అనుగ్రహించిన తిరువాయి మనకు వస్తుంది. ఇది ఎక్కడ దర్శనం ఉండదు? తిరువాయుడి సేవాకాలం చేసినప్పుడు ఈ తనియం సేవిస్తాము. ఏయింద పెరింకీర్తి రామానుజ మునిదన్ వాయింద మలర్పాదం మణంగిగండేన్ ஆய்ந்த பெரும் சீரார் ஷடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற. ఆ షడగోపని ఆ శ్రీ నమ్మాళ్ళవారు అనుగ్రహించిన ఆ తిరువాయుడు పూర్తిగా నా మనసులో నిలవాల, నా హృదయంలో పూర్తిగా నిలబడాలంటే ఏ రామానుజ నువ్వు నాకు అనుగ్రహం చేస్తుందా నిలుస్తుందే గాని లేకపోతే ఇది నిలవదు. అందువల్ల నువ్వే నాకు అనుగ్రహం చెయ్యాలని చెప్పి దేనికి? తిరువాయుడిని తెలుసుకోవాలంటే రామానుజుని అనుగ్రహం కావాలంట.
అప్పుడు నమ్మాళ్వాడు అనుగ్రహం అక్కర్లేదంటే ఆ నమ్మాళ్వాడు తిరువడి స్థానంలోనే రామానుజుడు వారు, అందువల్ల రామానుజుడు అనుగ్రహం. ఈ తిరువాళ్ళు ఒకటికే కాదు, పెరియ తిరుమడి తిరుమంగి ఆడవారు అనుగ్రహించి పెద్ద పాసనం. ఈ తిరువాయుమడి పెరియ తిరుమడి రెండు చాలా పెద్ద, 4000 దేవుళ్ళు చాలా పెద్దది. అదే ప్రకారం పెరియ తిరుమడిని నాకు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. అంటే పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు తిరుమంగి ఆవిడ తిరుమడి పెట్టుకోవాలి కదా. పరకాలన్ నమ్మాడు వారికి పరాంకుశం అనే పేరు, ఈయనకి పరకాలం. అప్పుడు పరకాలం తిరుమడి పట్టుకుంటామా? வாழி வரகாலன் வாழி கதிகண்டி வாழி குறையலூர் வாழ்வேந்தன் வாழியரோ மாயோனை வாழ்வழியால் மந்திரங்கள் మంగళర్గోన్ తూయోన్ చుడర్మానవేంచి. ఇది స్వామి రామానుజుల వారు అందించిన శ్లోకం. ఇది ఈ అట్లయితే శ్లోకం అంటే ఇది ఈ తనియను. అప్పుడు పరకాలం తిరుమడి నమ్మాలి తిరువంగిరావు తిరుగు పట్టుకుంటామంటే అక్కర్లు ఏం చెప్పేసి దానికేం స్వామి చెయ్యాలి? పెరియ తిరుమడి తెలుసుకోవాలంటే దానికి రామానుజుల వారి తిరుగు మీద, అది కూడా పెరియ తిరుమడి తని ఉంటుంది చూడండి. ఆ తనియను ఉండాలి చూడండి. ఎంగల్ గదియే ராமானுஜ முனியே சங்கை கெடுத்த ஆண்ட தவராசா பொங்கு புகழ் மங்கையர்கோன் இந்த மலையாயிரம் அனைத்தும் தங்குமனம் நீ எனக்குத்தா. నా మనసులో పూర్తిగా ధరించాలా, ఇదంతా నా దగ్గరే ఉండాలా, ఆ పెరియ తిరుమల పూర్తిగా నా దగ్గరే ఉండాలా. ఏ రామానుజ నువ్వే నాకు అనుగ్రహం చెయ్యాలని చెప్పి ఇది పెరియ తిరుమలని తెలుసుకోవాలంటేను రామానుజుల అనుగ్రహం, అదే ప్రకారం తిరువాడు తెలుసుకోవాలంటేను రామానుజుల అనుగ్రహం. సరే స్వామి, ఇప్పుడు మనం చూసేది ఏంటి? ఉపదేశ తిరుమల. ఇదే తెలుసుకోవాలంటే ఎవరు అనుగ్రహం? ఇది మనవాళ్ళ మామూలు కదా చేసింది. అప్పుడు మనవాళ్ళ మామూలు అనుగ్రహం కావాలా అని చెప్పి పెట్టుకోవచ్చు అంటే మన కళాపాసనం రావాలా. కళాపాసనం అంటే 73వ పాసనం ఎప్పుడో చదివితే తర్వాత. ఆ 73వ పాసనం ఏం చెప్తుందో మీరు పుస్తకాలు పెట్టుకోండి, చూడండి. இந்த உபதேச ரத்தினமானதன்னை சிந்ததன்னில் நாளும் சிந்திப்பார் எந்த எதிராஜரின்னருளைக்கென்று விளக்காகி శతిరాగ వాయిందిడవర్దాం. ఈ ఉపదేశ రత్నమాల బాగా పూర్తిగా తెలుసుకోవాలంటే, దీని అర్థాలంతా పూర్తిగా తెలుసుకోవాలంటే, దీని ప్రకారం అనుష్ఠానం చెయ్యాలంటే ఏ రామానుజ నువ్వు నాకు అనుగ్రహించాలా. ఎంత యతిరాజర్ ఇన్నరులెక్కెంటి విలక్కాగి, యతిరాజరే నువ్వుదా నాకు అనుగ్రహించాలా. స్వామి ఇది రాసింది మన వాళ్ళ మామని, ఆయన తిరుమడి పట్టుకోవద్దా అంటే ఆయనే చెప్పేసాడు, ఆయన తిరుమడి తప్ప వేరే గతి లేదు. అప్పుడు ఈ ఉపదేశంతో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎవరు తిరుమడి పట్టుకోవాలా? స్వామి రామానుజు వారి తిరుమడి పట్టుకోవాలా. అప్పుడు ఉపదేశం వాళ్ళు మంచి తెలుసుకున్నాను, రామానుజుల అనుగ్రహం దొరుకుతుంది అనుకోండి. రామానుజుల అనుగ్రహం దొరికితే అప్పుడు ఏం జరుగుతుంది? శ్రీవచన భూషణం ఉండే శాస్త్ర దివ్య శాస్త్ర వాక్యాలు ఏమేమి చెప్తుందో ఆ అర్థం అన్ని మనకు వస్తుంది. ఆ అర్థం మనకు వచ్చిందంటే అనుష్ఠానంలో తీసుకొచ్చేనుకున్న అవకాశాలు, దానికున్న ప్రయత్నాలంతా ఆ రామానుజు వారిని మనకిస్తారు. అట్లాంటి ఆశ్చర్యమైన ఒక శ్లోకం, ఒక భాష ఉందా, ఆశ్చర్యమైన భాష. అటైతే ఏమర్థం? ఈ మనకి శ్రీవచన భూషణం తెలుసుకోవాలంటేను రామానుజు వారి అనుగ్రహం, ఉపదేశ రత్నమాల తెలుసుకోవాలంటేను రామానుజు వారి అనుగ్రహం, అదే ప్రకారం తిరువాయుమణి తెలుసుకోవాలంటేను రామానుజు వారి అనుగ్రహం, పెరియ తిరుమణి తెలుసుకోవాలంటేను రామానుజు వారి అనుగ్రహం. అటైతే ఏం చెప్పారు? దానిగా ఉయ్యవరేవడి పడయవర్ తిరుమడి అని చెప్పారు. అందువల్ల ఆయన అనుగ్రహం తెలిసింటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పరమ శ్రీవైష్ణవర్గా మనం ఉండుకొని మనకి అన్ని యోగ్యత వస్తుంది. శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం తెలుసుకునే యోగ్యత వస్తుంది. ఆ యోగ్యతతో నిలవదు, దాని తర్వాత దాన్ని అనుష్ఠానంలో తీసుకొచ్చే యోగ్యత పరిపూర్ణంగా వస్తుంది అని చెప్పి ఇది చెప్తుంది. పరిపూర్ణంగా అంటేనే పూర్తి కాదు, ఏదో వస్తుంది. ఏదో వస్తుంది అంటే ఏంటంటే పూర్తి రావాలంటే అది మనవాళ్ళ మామూలుగా ఉండాలి, దానిగా ఓరూరు ఉండాలని చెప్పారు. ఆ శరీర భాషణం ఇప్పుడు భాషణం పూర్తి అయిపోయింది. 6 வசன பூஷணத்தின் ஆழ்வருளெல்லாம் அறிவார் 6 சொன்னேரில் அனுட்டிப்பார் ஓரொருக்குண்டாகில் అత్తనే కానుల్లమే ఎల్లార్కం అండాతదన్ను అది అని చెప్తారు. ఇప్పుడు 55వ పాసనం పూర్తి అయిపోయింది. తర్వాత ఇప్పుడు 56వ పాసనం. 56వ పాసనం ఉయ్య నిனைவுடையே உங்களுக்கு சொல்லுகின். ఈ 55వ పాసనం దగ్గర 3 కాలక్షేపం 4 కాలక్షేపాలు అయినది. మీరు మళ్ళీ వేసి వినాల. వింటేదా
మనవరమావుని ఎందువల్ల ఇవాళ చెప్తున్నాడు, ఏం కష్టం దాంట్లో అని చెప్పి పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు 56వ వచనం. ఉయ్య నిனைவுடையி உங்களுக்கு சொல்லுகின்றேன் வைய குருமுன்னம் வாய்மொழிந்த செய்ய கலையாம் வசனபூஷணத்தின் ஆழ்பொருளை கற்றது அணுக்காம் கற்றது அதனுக்காம் నిలయిల్ నిల్లం అరింది. ఇట్లా మనం ఎడదీసుకొని సేవించేటప్పుడు ఈ ప్రకారం సేవించాలి తెలియదు. అయితే మనం కాలక్షేపం చెప్పేటప్పుడు ఒక్కొక్క శబ్దాన్ని మనం గ్యాప్ ఇచ్చి చెప్తే ఆ శబ్దానికి ఉండే అర్థం మనకి అర్థమైపోతుంది. అట్లయితే ఏమంటే ఈ చెయ్య కలయాం వశనభూషణத்தின் ஆழ்பொருளை கற்றது அதனுக்காம் నిలయిల్ నిల్లం అరింది అని చెప్తున్నారు. ఈ భాషను పరోపదేశ భాషం. పరోపదేశ భాష అంటే మన కోసం ఈ భాషను. అప్పుడు దీనికి ముందు ఆయన మనసుతో మాట్లాడుకున్నాడు, ఆ మనస్తత్వంతో మాట్లాడుకున్నాడు. ఇప్పుడు ఈ భాషను డైరెక్ట్ గా మనకి చెప్తాడు. ఆ పరోపదేశం వేరు. ఈ పరోపదేశ భాషం అనేది ఆళ్వారు మొదట పత్తి రెండో తిరువావిడి విడిమిన్ముత్తమం వీడి చేయదు ఉమ్ముయ్యడు విడిమయ్యాడు వీడి చెప్పిన అది పరోపదేశం అంటే మనకు ఉపదేశం అర్థం. పర ఉపదేశం మనకు ఉపదేశం. అట్లాంటి పరోపదేశం భాషం ఆశ్చర్యం భాషం. అట్లయితే ఈ శ్రీవచన భూషణం లోపల ఉండే అర్థాన్ని తెలుసుకోవాలా. తెలుసుకున్నట్టు ఎవరున్నారు, తెలుసుకున్నట్టుగా అదే ఆ ప్రకారం తెలుసుకున్న తర్వాత దాని అనుష్ఠాన పర్యంతం చేసుకోవాలి కదా. మీ మనియంతరం అన్న చూస్తాను. మీకు ఉజ్జీవనం కావాలంటే ఒకదాని నేను చెప్తాను. జీవనం కాదు, జీవనం అంటే శరీరాన్ని చూసేది, ఉజ్జీవనం అంటే ఆత్మాన్ని చూసేది. ఉయ్య నిனைவுடையீர் అంటే కదా. నీకు ఉజ్జీవనం కావాలంటే నేను ఒక దారి చెప్తాను, ఆ దారి ప్రకారం మీరు వచ్చారంటే ఆమెకు ఉజ్జీవనం దొరుకుతుంది అని చెప్పి మనల్ని చూసి స్వామి మనవాళ్ళ మామని ఈ ప్రకారం అనుగ్రహించారు. ఇప్పుడు దీనికి పైతోట పదపదార్థం, దీనికి ఒక్కొక్క శబ్దానికి ఏం అర్థం చూడం. ఉజ్జీవనం అంటే ఏం స్వామి? ఆత్మ ఉజ్జీవనం, ఆత్మజీవనం. సరే, అటైతే నేను ఈ ఆగం చేయాలా, అక్కడ చేయాలా, తిరువావిని సేవాకాలం చేయాలా, దాని తర్వాత కోవిలికి పోయి నేను కైంకర్యం చేయాలా, ఏ తిరువారాధన చేయాలా, తల్లిగా చేయాలా, ఎన్నెన్నో కైంకర్యం ఉన్నది కదా. అన్ని కైంకర్యం చేస్తేదా నాకు మోక్షమా? లేదు. నీ దగ్గర ప్రీతి ఉంటే చాలు. భగవంతుడి కైంకర్యం, భాగవతాల కైంకర్యం, ఆచార్య కైంకర్యం, ఆ ప్రీతి నిజంగా ఉండాలా. ఈ స్వామి చెప్పారండి ఉంటే వచ్చేసద్దంట, నేను కొంచెం పెట్టుకున్నానండి, లాభంట. అది లాభంట. అది అప్పుడేంటి? అది నిజంగా నిజం అంటే ఏంటి? నేను ప్రీతి పెట్టుకున్నాను అని ఒక అట్లా తలుచుకుంటావు కదా, ఆ తలుపు కూడా ఉండకూడదు, తలుచుకునేది కూడా ఉండకూడదు. అట్లయితే ఇవి స్వాభావికంగా ఉండాలి. పిల్లలు ఉంటారు, పిల్లలకు అన్నం పెడతాము. 2 సంవత్సరాల పిల్లలు అన్నం పెట్టాలా, పెడితేదా వీడు రేపటికి నన్ను రక్షిస్తాడు, పెడతాడా వీడు పెరుగుతాడు, పెడితే నాకును మంచిది వాడికి మంచిది. ఏ తల్లి చేసి అన్నం పెట్టేదే ప్రయోజనం, పెట్టిన దానివల్ల ఇంకో ప్రయోజనం చూడదు. అదే ప్రకారం నాకేం తెలుసుకోవాలి మనం? ప్రధానంగా ప్రీతి, భగవంతుడి మీద ఒక ప్రేమ. నా భగవంతుడి మీద ప్రేమ పెట్టేసండి. మేమంతా ఎంత భక్తులు తెలుసా? ఆ మాట చెప్తేనే భక్తులు కాదని అర్థం. భక్తి, ప్రీతి, ప్రేమ అనేది స్వాభావికంగా రావాల. ఆ స్థానానికి మనం పోవాల. అది ఎలా స్వామి పోయేదంటే మన పిల్లల దగ్గర మనం చూపిస్తున్నామే. అది ఎందుకు అక్కడ రానంటుంది? రానా? అది వస్తేదే నిజం, అదేదో పేంజరం. ఉజ్జీవనం అంటే అర్థం. ఉయ్య నిனைவுடையீர். ఉజ్జీవనం మనకి వాడి మీద ఇద్దా ప్రధానం. ఇది ఎందుకు ఇద్దా ప్రధానం? ఏమంటే మనం ఏమని ఉంటాము? శరీరం వేరు, ఆత్మ వేరు స్వామి. అది కాదు, శరీరం కన్నా జీవాత్మ ప్రధానం అది అనుకున్నాను. అది కూడా బాధ. అయితే దానికన్నా ఏం తెలుసునా?
నిన్నే. అయితే ఈ ఆత్మ ఇక్కడికన్నా బాగా చాలా గొప్పైన స్థానానికి పోతుంది అని చెప్పి అది అని చెప్పింది. అయితే ఈ ఆత్మ అమలో ఏం చెప్తుంది? కర్మానికి తగినట్టు వల్ల జన్మ ఎత్తానే ఉంటుంది. గొప్పైన స్థానానికి పోయిందంటే ఏం లేదు, శ్రీవేయడం పోయిందంటే లేదనుకుని మళ్ళీ మరి ఈ కర్మానికి తగినట్టు మళ్ళా జన్మ ఎత్తుంది కదా. అయితే ఈ జన్మ ఇంకా ఉండకూడదు, నాకు ఇంకా జన్మ అక్కర్లేదు. ఇరు ధర్మ జ్ఞానత్తులు ఇనిప్పినవి ఆన్ వేయండి అని ఆళ్వారు చెప్తున్నాడు 10వ పత్తులో. ఇంకా నాకు ఈ జన్మ అక్కర్లేదు అని చెప్పి చెప్తున్నాడు కదా. ఆ ప్రకారం ఈ ప్రకారం మొదల్లో మనకి ఆ స్వభావం రావాలి. ఇది నాకు లాస్ట్ జన్మ. ఎంతనో జన్మాలు ఎత్తేసాను, ఎంత స్వామి కోటి జన్మాలు ఎత్తేసాను. అయితే ఇంకా నాకు జన్మ లేదు. ఇంకా ఏం స్వామి అంటే అక్కడ ఇంకో జన్మ, అక్కడ ఇంకోటి దొరకబోతుంది. ఇక్కడ శ్రీవైకుంఠంలో అప్రాకృతమైన తిరిమేని దొరకబోతుంది. అది అదే అప్పుడు నాకు శాశ్వతం. అయితే ఇక్కడ ఇంకా పుట్టాల్సిన పని లేదు అని చెప్పి ఆ ప్రకారం స్వభావం వచ్చి ప్రేమ రావాల. అట్లాంటి ప్రేమ వచ్చేదా మొదటది. అదిదా ఉయ్యనే ఉడయి. ఆ ప్రేమ వచ్చింది కదా. ఆ ప్రేమ వచ్చిన అట్టితే మీకు ఉజ్జీవనం కావాలని అభిప్రాయం ఉంటే నేను చెప్పేది వినండి. ఉంగలుక్కు చొల్లిండే మీకు చెప్తున్నాను. ఉంగలుకుంటే మీకు, చొల్లి ఉండండి చెప్తున్నాను. ఈ ఉపదేశరత్న భాష ఉండదు. భాషలు సామాన్యంగా మన తెలుగులో చాలా పద్యాలు ఉంటుంది, చాలా రామదాస్ కీర్తనలు ఉంటుంది, త్యాగరాజ కీర్తనలు ఉంటుంది. అదంతా మనకి ఆ కీర్తన అంతా మనం సేవిస్తామనుకోండి. సేవిస్తే మనకి కొంచెం అర్థం అవుద్ది తెలుగు పద్యాలు. ఓ ఈ శబ్దం ఈ అర్థం, ఈ శబ్దం అని. అయితే అన్నిటికీ మనకు అర్థం పూర్తిగా తెలవదు. అది తెలుగు తెలుసుకోవడానికి, గ్రామాలంతా తెలుసుకోవడానికి పూర్తిగా ఇది అర్థం తెలుసుకోవచ్చు. అదే ప్రకారం ద్రావిడ భాషలో తిరువాయుడికి వచ్చామనుకోండి, తిరువాయు నమాడు అనుగురికి వచ్చింది, తిరుమంగి అనుగురికి పెరిగి తిరుమల ఏదైనా కానీ ఏదో ద్రావిడ భాష తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే అన్నీ తెలవదు. ఏదో ఒకటి రెండు కొంచెం తెలుసు, మిగతా అంతా ఇది వ్యాఖ్యానం చూస్తే తెలుసుకోవాలా. ఆ ప్రకారం కాదు ఉపదేశించాలి. ఉపదేశించాలి ఎట్లా తెలుసా? మనం తెలుగులో ఒకరు అమ్మలక్కలు మాట్లాడుకుంటారు కదా. ఇంట్లో ఏం కూర చేసావు, ఆయన వచ్చాడా, ఆయన ఎప్పుడు వచ్చాడు, మీరు ఎక్కడికి పోయారు, ఇలా మాట్లాడుకుంటాం కదా. అది ఆ ప్రకారం మాట్లాడుకుంటే స్వామి ఆమె ఇట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఎవరో చెప్తారా, బాగా అర్థమైపో. పక్కింటి వాళ్ళకి అర్థమవుతుంది, ఎదురింటి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇంట్లో మనం మాట్లాడుకుని అయిపోయింది కదా. ఆ ప్రకారం మాటదా ఈ ద్రావిడ భాషలు పెట్టాడు మన వాళ్ళు. మనం అట్లయితే ఎంత సులభం చూడండి. ప్రతి మనం ఒక్కరికొకరు మాట్లాడుకుంటే ఏం శబ్దం పెడతామో ఆ శబ్దాన్ని ద్రావిడ భాష పెట్టాడు. చాలా సులభం. ఉపదేశం మన శ్రమమే ఇదే. రామాయణం ఉంటుంది అయితే కొంచెం శ్రమ ఉండదు, శబ్దాలతో కొంచెం మనకి శ్రమం ఇస్తుంది. ఉపదేశంలో కొంచెం కూడా అయితే ద్రావిడ భాష తెలుసుకున్నారు. అందువల్ల ఇప్పుడే ఉంగలుక్కు చొల్లిగిండ్రే మీకు చెప్తున్నాను. ఉయ్యనే ఉడయి ఉంగలుక్కు చొల్లిగిండ్రేన్ అటైతే మీకు ఉజ్జీవనం లేదంటే లాభం లేదు. మీకు ఉజ్జీవనం కావాలి కదా. ఉజ్జీవనం కావాలంటే ఏం చేయాలా? శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం తెలుసుకోండి. వయ్య గురుమున్నం వాయుముడింద, వయ్య గురుమున్నం వాయుముడింద. శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం తెలుసుకోండి. అయితే సరే స్వామి తెలుసుకుంటే ఏమవుతుంది? నాకు ఉద్యోగం దొరుకుతుంది. నడబడి ఉంగలకు చొల్లికండ్రేన్ వయ్య గురుమున్నం వాయుముడింద. మిగతా శాస్త్రాలంతా అయితే అది మనం చదివిన వెంటనే కొంచెం నిలిచిపోతుంది. మిగతా శాస్త్రం అయితే నిలసంది. అయితే ఈ దివ్య శాస్త్రం, శ్రీవచన శాస్త్రం నిలవటానికి కొంచెం శ్రమ పడుతుంది. ఎందుకంటే మనకి శ్రద్ధ పూర్తిగా ఉండాలి. దాంట్లో శ్రద్ధ లేదంటే కూడా అదైన తర్వాత ఇదే వస్తుంది, ఇదైన తర్వాత ఇదే వస్తుంది, మనకే తెలిసిపోద్ది. అయితే ఇది అట్లా కాదు. అందువల్ల నీకు ఉపదేశం వినండి అంటే ఎప్పుడైనా కానీ ఎవరు చెప్పినాడు ఈ ప్రకారం? వయ్య గురుమున్నం వాయుముడింద. వయ్య గురు అటంటే తిరులోకాచారు మున్నం వాయుముడింద ముందు చెప్పాడే చెయ్య కలయాం అటైతే
ఈ అర్థం ఉంటుంది. ఈ శ్రీవచనం గురించి అర్థాలు అనేది మనకి వెంటనే తలవలేదని కూడా ఈ అర్థాలు మనకి కనిపించకుండా అది చేసేద్దంటే చేయదు. బాగా మనకి ఇది అర్థం చెప్పి కనిపించినట్టే చేసేది, మనకి తెలిసినట్టే చేసేది. అట్లాంటి అర్థాన్ని లోపల పోయి తెలుసుకోవాలి కదా. ఆ లోపల పోయి తెలుసుకునేది ఎట్లా తెలుసుకోవాలా? మన ప్రయత్నం వల్ల తెలుసుకోని కాదు. అప్పుడు ఏం చేయాలా? వయ్య గురుమున్నం వాయిబడిందే అట్లాంటి సదాచారుడు దగ్గర ఆయన తిరువడి కట్టుకొని ఆయన దగ్గర అడుక్కొని ఆయన దగ్గర తెలుసుకోవాలా. అట్లాంటి శాస్త్రం ఇది ఈ శైవచనం శాస్త్రం. అయితే ఈ శైవచనం గురించి దివ్యశాస్త్రం గంభీరమైన ఆ అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఎవరెవరంతా దాని అనుష్ఠానాలు తీసుకొస్తారో, అనుష్ఠానం తీసుకొచ్చిన వాళ్ళు పక్కన నువ్వు నిలుచుకున్నా ఉంటేనే అదే నీకు పెద్ద వైభవం. అదే నీకు వాళ్ళ దగ్గర నిలుచుకున్నా ఉంటే నువ్వు కూడా అనుష్ఠానం తీసుకొచ్చేనుకుంటే అవకాశం దొరుకుతుంది. అటైతే ఏం చేయాలా? నువ్వు ఏం తెలుసుకుంటావో ఆ తెలుసుకున్నాన్ని అనుష్ఠానం చేయాలి. అయితే తెలుసుకునేది బాగా తేటగా తెలుసుకోవాలా. తెలుసుకుని అనుష్ఠానం చేయాలా. సరే, అనుష్ఠానం చేయాలంటే ఎట్ట స్వామి, ఎలా చేయాలి, ఎట్ట చేయాలా? దాని చెప్పడు ఉయ్యని కూడా మీకు ఉజ్జీవనం కావాలంటే దీంట్లో ఏమంటే, స్వామి నాకు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇది అదేం చెప్పేది ఇప్పుడు దీంట్లో లేదు స్వామి. మీరేమో ఉజ్జీవం అంటే శ్రీవేగంలో పోయి ఆడపోయి కైంకర్యం చేయాలంటారు. వాస్తవంగా నాకు నమ్మకమే లాగేదండి స్వామి. మీరు ఎప్పుడన్నా చూపిస్తే పర్వాలేదు. ఇప్పుడు ఏం లేదు, మనం ఎక్కడన్నా ఒక హాలిడే టూర్ పోతాం. హాలిడే టూర్ ఏదో బయట ఊరుకుంటా పోతాం. అక్కడ ఏదో హాలిడే టూర్ అంటే చల్లగా ఉంటుంది, ఏదో చేస్తామో పోయిన వచ్చిన వాళ్ళు బాగున్నాయింది అని చెప్తారు. అందువల్ల మళ్ళీ మనకు పోవాలని అభిప్రాయం వస్తుంది. అది బాగుంటుంది. అదే ప్రకారం ఇక్కడ మనం పోయిన వాళ్ళు ఏదో వచ్చి చెప్తే ఆ బాగున్నది శ్రీవైకుంఠం రండి, మీరు కూడా రండి అని చెప్తే పోవచ్చు. ఎవరో చెప్పలేదు స్వామి, నాకు ఎట్ట నమ్మకం వస్తుంది? ఈ శ్రీవైకుంఠ నమ్మకం అనేది మనం పూర్తిగా నమ్మిదా కావాలి. ఎందుకంటే అక్కడ పోయిన వాళ్ళు తిరిగి రారే. తిరిగి వచ్చేటోళ్ళు ఉంటే వచ్చి చెప్పచ్చు, వచ్చేటోళ్ళు ఎవరే లేదే. అందువల్ల స్వామి ఏం చెప్తున్నారు? ఉయ్యనిన ఉడయ్యి, మీకు దీని మీద నమ్మకం ఉండి దీని మీద ఒక ప్రేమ ఉండేనంటే అప్పుడు మీరు ఏం చేయాలా? నేను చెప్పేది మనవాళ్ళు నేను చెప్పేది ఏం చేయాలా? ఈ ప్రయోగత అనుగ్రహించిన ఇది బాగా తెలుసుకొని దీని అనుష్ఠానం తీసుకొస్తే ఇంకా మీకు జన్మ లేదు. స్వామి అటైతే తిరువాయుడి పెరియ తిరుముడి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆయన తిరుమల మార్గం జన్మ లేకుండా పోద్ది, జన్మ లేకుండా పోద్ది వస్తుందా? అయితే దాంట్లో నిశ్చయ బుద్ధి లేదు, తప్పకుండా దొరకద్ది లేదు. ఏంటి ఇది అంటే దొరకద్ది? ఏ స్వామి నమ్మకండి, ఇది ఆచారుడు అంటే ఇచ్చే కావాలా, భగవంతుడిని ఇచ్చి కావాలని ఎన్ని లాగైదు. ఇదా ముఖ్యం. ఎందుకోసం శ్రీవచనం ఉంది దివ్య శాస్త్రం గొప్పదంటే ఆచారుడి తిరువిడిది. ఆచారుడి తిరువిడి పట్టిన తర్వాత నేను ఇవ్వను కాదండి అని భగవంతుడి వల్ల చెప్పనవుతుంటే చెప్పను కాదు. ఆయన తిరువిడి పట్టుకున్నాను అనుకోండి, ఇవ్వచ్చు, లేదు డిలే చేయొచ్చు, ఇవ్వకుండా కూడా పోవచ్చు, ఇంకా కొన్ని రోజులు తొయ్యొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయితే ఆచారుడి తిరువిడి పట్టుకున్నా అంటే ఇచ్చే కావాలి. ఇచ్చేవాడు ఈకుండా అయితే ఈకుండా ఉన్నది కాదు, అంటే భగవంతుడు ప్రతిజ్ఞ చేసాడు ఆ ప్రకారం. అందువల్ల నేను చెప్తున్నాను, ఈ శ్రీవచన భూషణ జీవనికి పూర్తిగా తెలుసుకోము. దీంట్లో ఇది కాకుండా ఈ ఉగ్రహమైన సంసారం, ఇది ఒక గుహ అంట. సంసారం అనే గుహ నుంచి బయట రావాలంటే అప్పుడు ఏం చేయాలా? ఆ గుహ ఎట్లా ఉండదు? లోపల పోతా ఉండి చీకటి. సంసారం ఘోరం అనంత క్లేశ భాజనం అంటారు. సంసారం ఘోరం అనంత క్లేశ భాజనం. అది లోపల పోతా ఉంటే చీకటి అది ఉగ్రంగా ఉంటుందంట. అది దాంట్లో వెంటనే బయట రానవద్దంటే రాగం కాదు. వెంటనే బయట రానవద్దంటే రాగం కాదు. అందువల్ల ఇంటిమేట్ ఏం చేస్తారు? ఇవి రావాలా అని చెప్పి ఇంక మీరు టైం వేస్ట్ చేయొద్దు. అప్పుడు ఏం చేయాలి స్వామి? టైం వేస్ట్ వెంటనే బయట రావాలి కదా. అప్పుడు
బయట రావాలని ఒక అభిప్రాయం పెట్టుకోండి. అభిప్రాయం పెట్టుకొని దాన్ని ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఏం చేసిన వస్తుంది, ఈ శ్రీవచన భూషణి మీరే కొంచెం ఆలోచించి అప్పుడు ఏం చేయాలంటే, ఓ ఇది తెలుసుకోవాలా, దీనివల్లగా మనకి మోక్షానందం దొరకబోతుంది, ఆచార అభిమానం ఉద్ధారం అని చెప్పేశాడు. అది అందరూ పూర్వాచారులు శాస్త్ర సమ్మతంగా ఉంటది. భగవంతుడే దీనికి సత్య ప్రమాణం చేసేసాడు. అందువల్ల ఇది తప్పకుండా ఇస్తుంది అని చెప్పి మీరు ఆలోచన చేసి ఒక ఆచారాన్ని పట్టుకుని వాటి ద్వారా తెలుసుకొని దాన్ని అనుష్ఠానం తీసుకొచ్చారంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఉజ్జీవనం దొరుకుతుంది. అదిదా ఒకే దారి మీ ఉజ్జీవనానికి. అప్పుడు ఏంటంటే లేదంటే ఈ సంసారం ఘోరం అనంత క్లేశ భాజనం. ఇది జితంత స్తోత్రం చెప్తుంది. జితంత స్తోత్రం సంసారం అనేది ఘోరమైందంట. అనంతమైన క్లేశాలు, ఆనందంగా అనంతం. చాలా క్లేశాలు అంటే శ్రమాలు, ఒకటా రెండా శ్రమం, ఎన్ని శ్రమాలు. కాలక్షేపం వినాలను వచ్చేను స్వామి, ఎవరో ఒకరు వచ్చేసారండి, అందువల్ల అరగంట లేటుగా వచ్చేసాను. కాలక్షేపం పూర్తిగా వినాలనుకున్నానండి, ఎవరో బెల్లు కొట్టారండి, అందువల్ల అరగంట ముందుగా పోయాను. ఇదంతా క్లేశమే కదా. ఈ క్లేశంతా పూర్తిగా ఉంటుంది. అది కాకుండా ఏంటి బయట రానవదు. అటైతే బయట రానవదంటే ఏం స్వామి చేయాలంటే ఇది పెద్ద శ్రమం ఇది. దీనిలో బయట రావాలంటే ఏం స్వామి, దీనిలో మన పాపాలతో ఉండే బయట రావాలంటే అప్పుడు దీని మీద ఒక ప్రేమ పెట్టుకోవాలి. దేని మీద? శ్రీవచనం దూషం తెలుసుకోవాలని ప్రేమ పెట్టుకొని దాని అనుష్ఠాన పర్యంతం చేసుకోమంటే, ఆ ఉపదేశం చేసుకున్నామంటే స్వామి ఇంక మనకు ఒక అత్యవసాయం దొరుకుతుంది. వాళ్ళని ఏం చేయం కాదు. నాకు తప్పకుండా మోక్షం దొరుకుతుంది. ఎందువల్ల స్వామి? ఆచార్య తిరుగుడు పెట్టుకున్నాను, ఆయనకి పోతాడు, నాకేం భయం లేదు. ఎంబారు అదే కదా చెప్పాను, ఇల్లయ్యనక్కది నాకు సమానమైన ఎవరే లేదని చెప్పేశాడు. ఏం స్వామి మాట చెప్పదంటే, రామానుజు వాళ్ళ తిరువడి పట్టుకున్నాను కదా, ఆయన తిరువడి పట్టుకున్న తర్వాత నాకేం భయం లేదు, భారం లేదు అని చెప్పాడు కదా. ఆ ప్రకారం ఇది శ్రీవచనం ఏం చెప్తుంది? భయం భారం లేకుండా అంటే అదే ఆచారుడు ప్రమాణం కదా, అది పూర్తి చేయాలని చెప్పి ఆడుబరులను కట్టదనక నిలయం నిలవారిది అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ఆశ్చర్యమైన அம்பத்தாறாம் பட்டிக்கு ஒருவர் உண்டாகிற அத்தனை காரணமே என்னபடி அதிகாரிகள் சங்குச்சேராய் இருக்கிறபடி கண்டு சர்வரும் வசனபூஷ அதிகாரம்படி திருத்தி வேணும் என்று திருவுள்ளம்பட்டி அபிமுகராய் இருக்கிறவர்கள் அபிமுக்கியமே பற்றாசான் இதில் அர்த்த நெட்டை விளையாம்படி அவர்களை குறித்து பரோபதேசம் பண்ணுகிறார் பூஜனுடைய வீர். ఆశ్చర్యం. ఏంటంటే కింద పాసనం అంటే 55వ పాసనం. 55వ పాసనంలో ఒకరిదా దొరుకుతారండి, ఓరు ఉండాకిల్ ఒకరిదా దొరుకుతారని చెప్పి 55వ పాసనం చెప్పారు. అయితే దీన్ని మనం ఏం చేయాలి తెలుసా? కానీ ఒకరు దొరుకుతారని చెప్పినారే. అటైతే మనం ఏమనుకున్నామా? ఎవరో ఒకరిదా దొరుకుతారని చెప్పారు బడవాళ్ళని, ఆయనే ఒకరిదా దొరికారని చెప్పారు స్వామి. అడిగితే లక్ష్యంలో ఒకరికి దొరుకుతారేమో, నేను రాబోయేది లేదు. అప్పుడు నేను ఎందుకు స్వామి ప్రయత్నం చేయాలా? ఆయనే చెప్పేసాడండి. మనవాళ్ళమని ఏం చెప్పాడు? ఎవరో ఒకరిదా దొరుకుతారు, లక్ష్యంలో ఒకరు దొరుకుతారు అనుకోండి, ఆయనే ఆ ప్రకారం చెప్పేశాడు కదా. అందువల్ల నేనంతా ప్రయత్నం చేస్తే దొరకదే. అందువల్ల ఇది మనకు అక్కర్లేదు అని చెప్పి ఏం చెప్తాము? మన అక్కడి నుంచి బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని తెలుసుకునే దానికన్నా స్వామి ఆయన ముందు పాసన 55వ పాసనమే ఎవరో ఒకరే దొరుకుతారు, అది అర్థం తెలుసుకునేది కష్టం, అది కాకుండా అనుష్ఠానం తీసుకొచ్చేది కష్టం, అటు తెలిసిన ఉంటే ఎవరో ఒకరే ఉంటారు అని చెప్పేశారు. ఆ స్వామి ఆ ప్రకారం చెప్పిన తర్వాత నేను స్వామి చేసేది అని చెప్పి మన పక్కకు వచ్చేదానికి ఉన్న ప్రయత్నం మనం చేస్తాం. ప్రయత్నం ఏమే వచ్చేస్తాం. అందుకుదా అట్లా చేయబాక. నేను ఒకరిని చెప్పింది ఎందుకు అలా ఒకరిని చెప్పాను? ఒకరి ఇద్దరుగా మీరు చెయ్యాలా, ఇద్దరు 20గా చెయ్యాలా, 20 400గా చెయ్యాలా, 400 4000గా మీరు చెయ్యాలి. అదిగా ముఖ్యం. ఇది పెద్ద కైంకర్యం.
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కైంకర్యం ఇది నాకు గొప్పది. 4 శ్రీ వైష్ణవాల్ని తీసుకొచ్చి భగవంతుడి తిరువడి దగ్గరనో ఆచార్యుడి తిరువడి దగ్గర చేయించామనుకో, ఆయన దానికన్నా గొప్ప కైంకర్యం ఏం లేదు. లేకపోతే స్వామి రామానుజుల వారు ఆయనకి మోక్షం జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. అప్పుడు మనకంతా ఎందుకు దిద్దుబాటు చేయాలా? అది ఎందుకు వాళ్ళు ఎట్లా పోతే మనకే వచ్చింది, మేము మోక్షానికి పోతాము చాలు అని చెప్పి ఉండొచ్చు కదా. లేదే, శ్రీ వైష్ణవుడు అంటే ఎల్లాரும் పోందారో పోందార్ పోందన్నికొల్ తుడి కొడిత ఆచార్య చెప్పింది కదా. అందువల్ల ఆ ప్రకారం అందరూ రావాలా, అందరూ ఈ ప్రకారం రావాలా. ఆ అభిప్రాయం ఉండే దాని వల్ల ఏం చెప్తున్నాడు, నేను చెప్పిన వాస్తవంగా ఒకరంటే అంత దుర్లభమనే మాట కోసం ఆ ప్రకారం చెప్పాను. అందువల్ల మనం ఏం చేయాలంటే ఒకరు చెప్పింది ఇద్దరు చేయాలి, ఇద్దరు చెప్పి 20 చేయాలి, 20 అనేది 400 దాకా చేసేయంటే అప్పుడే చాలా తక్కువ దొరుకుతారండి, చాలా తక్కువ దొరుకుతారంటే అది ఎట్టైనా ఉంది. అయితే ఇంకోటి ఏం చేస్తాను, స్వామి ఇదంతా ప్రయత్నం చేసినా కూడా దొరకదండి, వాళ్ళతో మొదలని చెప్పేసారు దుర్లభం చెప్పేశారు కదా, దొరకదంటే దొరకదు వాసన. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా, అర్జున నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని చెయ్యాలి కదా, చేసేది దుర్లభంగా ఉంటుంది, చాలా ప్రయత్నం చేసి సమంగా ఉంటుంది అనుకుంటే ఏ కార్యమైనా అదే కళ్యాణం వేరు, కళ్యాణం అంటే మంచి కార్యాలు, దాన్ని నా మీద అభిమానం పెట్టుకొని నన్ను కలుసుకొని నువ్వు చేసేవంటే నీ వల్ల చేయని కాలేదనుకోండి, అది నేను పూర్తి చేసి చేయిస్తానంటాడు. ఇప్పుడు ఈ మాట మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, స్వామి కొన్ని కాలక్షేమం, చాలా మంది కాలక్షేమం రాకుండా ఉండేది రీజన్ అయితే అర్థం కాలేదండి, ఆయన ఏదో తత్వార్థాలని చెప్తారండి, ఆయన తెలిసింది చెప్తాడు, మనకు అర్థం కాలేదు, అందువల్ల మేము రావటం కుదరదు. ఆయన భాగవతం చెప్తే రామాయణం చెప్తే పోవచ్చండి, వచ్చి 4 ఎట్లా 1 సంవత్సరం 2 సంవత్సరం వినాలి, వినిన తర్వాత ఓ ప్రయత్నం చేసి వచ్చిన వాడికి చెప్పి భగవంతుడు ఆచార్యుడు అనుగ్రహం చేస్తాడు, దీనికి పూర్తిగా అర్థం అవని, ఆ అనుగ్రహం వల్ల మనకు అర్థమవుతుంది. అదే ఏది దానికి ఎక్కడ మాట, కృష్ణుడు గీతలో చెప్తున్నాడు, అర్జున నువ్వు ఆ తలవరేదే, నాకు ఇది కాదే నాకు అర్థం కాదని చెప్పి వదలబాక, నువ్వు చెయ్యి, నన్ను పెట్టుకొని చెయ్యి, నన్ను పెట్టుకొని నేను ఇది జరిపిస్తాను అభిప్రాయంతో చెయ్యి. ఏదో నువ్వు చేసినంత మాత్రం చేస్తే కూడా మిగతా అంతా నీకు పూర్తి చేసే ఆ సామర్థ్యం అనేది, ఆ శక్తి అనేది, ఆ జ్ఞానం అనేది నేను నీకు ఇస్తున్నాను అని చెప్పాను. అందువల్ల ఆ విషయాన్ని తినిపించే పాత్రంగా உடகி உங்களுக்கு சொல்லுகின்றேன், வைய குருமுன்னம் வாய்மொழிந்த செய்ய கலையாம் వసనభూషణத்தின் ఆళ్పరుడై కట్టది అనుకాం నిలగిరి వెళ్ళవరి చెప్తారు. ఇంకా దీని విషయం ఏమిటి రేపు సాయంకాలం ఇదే ప్రకారం కాలక్షేపం తప్పకుండా కలుసుకోవాలి. ఆళ్వారు పెరుమాన్ అర్జీయ తిరులేశనం ఆచార్యం తిరులేశనం భాగవతాలు తిరుగడి శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. ఏం దాసోహం స్వామి, అర్థమైందమ్మా? బాగా బాగుంది స్వామి, బాగా అర్థమవుతుంది, బాగా తెలుస్తుంది, బాగుంది స్వామి. అడిగేం దాసోహం స్వామి, అడిగేం దాసోహం స్వామి. మరి శ్రీవచన భూషణం కూడా స్వామి తెలుగులో చెప్పొచ్చు కదా స్వామి మాకు, అడిగి శ్రీవచన భూషణం తెలుగులో చెప్పొచ్చు కదా స్వామి. అది కూడా మొదలు పెడితే బాగుంటుందేమో కదా. సరే స్వామి. దాసోహం స్వామి. స్వామి అడిగేం రామాను దాసోహం స్వామి. స్వామి ఒడుగునంటి గారికి ఇంకొక పేరు అన్నారు, అది ఏంటి స్వామి రాసుకోలేకపోయారు. ఆంధ్రపూర్ణ పేరు. ఆంధ్రపూర్ణుడు. ఆంధ్రపూర్ణ అడియేను వెళ్ళింది స్వామి సాలగ్రామానికి. ఏమా అడియేను వెళ్ళింది సాలగ్రామానికి వెళ్ళి సేవించుకొచ్చా అక్కడ. వెరీ గుడ్. ధనుర్దాస జీర స్వామి ఉన్నారు కదా అక్కడ, సేవించుకొచ్చాను స్వామి. తీర్థం కూడా తీసుకొచ్చుకున్నా.
మొదలయాన శ్రీపాద తీర్థం. మొదలయ్యాను శ్రీపాద తీర్థం అది కూడా తీసి తెచ్చుకుని వస్తాం. రామానుజుల వారి శ్రీపాదాలు ఉన్నాయి అక్కడ. జై శ్రీమన్నారాయణ. అడిగేంటి స్వామి స్వామి ఇంకో చిన్న మాట. మనవాళ్ళ మామూలు శిష్యులు అష్టదిగ్జాలలో పరవస్తు భట్టాజీ గారు, ప్రతివాద భయంకర అన్నాను, వీళ్ళిద్దరే శ్రీవచన భూషణం తెలుసుకుని అనుష్ఠానంలో పెట్టారు, అంతే కదా? వాళ్ళిద్దరే కాదు, అనుష్ఠానం తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు ఒకరు, వారిద్దరు ఇంకా ఉన్నారు. వీరిద్దరు తెలుగులోకి వచ్చారు. మన వాళ్ళ మన పేరులోనే చెప్పాలి కదా, అందువల్ల ఆయన పేరులో స్వామి ఇద్దరు ఉన్నారు. ఆ స్వామి చెప్పారు. అదే అర్థం చేసుకున్నాను. అడిగి పరవస్తు భట్టర్ పిరాంజీయర్ వారి కొడుకు అజగయ్య మనవాళ్ళు, వారి మనవడు ఎవరు స్వామి? ఇప్పుడు మనకి శ్రీ ఉపదేశ రత్నాలు వ్యాఖ్యానం అనుగ్రహకి ఇచ్చిన స్వామి త్రిలోకం జీయర్. ఆయన ఎవరంటే పరవస్తు భట్ట పిరాంజీయర్ కొడుకు అழகிய మనవారన్. అழகிய మనవారన్ మనముడు త్రిలోకం జీయర్. అదే రాసుకున్నా. ఉపదేశ రత్నాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆయన పేరు త్రిలోకం జీయర్ అని పేరు. స్వామి ఆయి జనన్య స్వామిది కన్నడలో ఉంటుందా స్వామి, తెలుగులోనే ఉంటుందా వ్యాఖ్యానం? కన్నడ భాషలో ఉంటుందా? ఆ దేశంలో ఉంటే కూడా, ఎవరెవరు ఏ దేశంలో ఉన్నా కూడా అందరు, ఇప్పుడు నంజీర్ కన్నడలోనే ఉన్నాడు. అచ్చా, నంజీర్ అనుగ్రహించి ద్రావిడ భాష మీద అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరు ఆచార పురుషులు వేరే దేశంలో ఉన్నా కూడా వ్యాఖ్యానం అనేది ద్రావిడ భాషలోనే ఉంటుంది. ద్రావిడ భాష అట్లే తెలుగులో పెట్టేస్తాడు, తెలుగు వ్యాఖ్యానంలో.